ఇవాళ ఇక్కడ మనం అష్టావధానానికి అని చెప్పి కలిసాము. అవధానానికి అందరికీ తెలిసిందే, ప్రత్యేకంగా ఏం చెప్పక్కర్లేదు. కాకపోతే అవధాని గారు శ్రీ వర్ధపతి ప్రభాకర్ గారి గురించి పద్మాకర్ గారు ఏం పర్లేదు తెలిసాం కదా మూలపడేది. శ్రీ పద్మాకర్ గారి గురించి చెప్పాలి. ఈయన అసలు యాక్చువల్గా ఈ మైక్ ఒకసారి మనం వదిలేసి ఆయనకి ఇచ్చిన తర్వాత ఆయన జస్ట్ లైక్ ఒక గంట సేపు కానీ 2 గంటలు ఆయన ఇష్టం మన ఇష్టం బట్టి మనం వేరే లోపల ఉంటాం. అంతవరకు నేను మీకు గ్యారంటీ, ఎందుకంటే అంతకుముందు వినున్నాను. అస్సాంలో చేశారు, అవసరం చాలా ప్రపంచంలో చాలా చోట్ల చేశారు. అమెరికాలోని ఇండియాలోని ఎన్నో ఆయన సత్కారాలు వచ్చాయి, విడుదలు వచ్చాయి. ఒక 2 గంటలు అంతా అయిన తర్వాత తప్ప ఏం మాట్లాడేదా అసలు. ఆమె లైక్ ఒక మ్యాచ్ భోజనం తిన్న తర్వాత ఒక వారం రోజులు ఎలా నెవర్ వేసుకుంటాం అలా ఉంటుంది. సో అందుకని చెప్పి లెట్స్ ఆల్ గెట్ రెడీ ఫర్ దిస్. తర్వాత ఇంకా ఈ అవధానంగా కాకుండా మిగతా 8 మంది కూర్చొని అంటామంటే ప్రశ్న వేసేవారు. నేను ఒక్కొక్కరిని పిలుస్తానండి, ఆర్డర్లో కూర్చుందాం. 1 2 3 4 ఇక్కడ తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ కూడా 1 2 3 4 పిలుస్తాను, ఆర్డర్లో కూర్చుందాం. మొట్టమొదట భాస్కర్ లక్ష్మణ్ సమస్యాపూర్ణం సూచకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ సమస్యాపూర్ణం ఏంటంటే ఒక చిక్కు ప్రశ్న వేస్తాం అవధాని గారు. అంటే ఫీనిక్స్లో మంచు కురిసింది, ఏదో ఒకటి చెప్తాం కదండి, ఎప్పుడైనా వస్తుంది మాకు సమయంలో ఎప్పుడు. సో ఇలాంటి అసందర్భంగా ఉండేదాన్ని ఆయనకి ఇస్తే దాన్ని అర్థవంతంగా మార్చి ఒక 4 పాదల్లో మనకి కావాల్సిన వృత్తంలో కానీ లేకపోతే అవధానిగా మనం ఏం వృత్తం చెప్పకపోతే చందోబద్ధంగా చెప్తారు, ఒక మంచి పద్య రూపంలో చెప్తారన్నమాట. దాన్ని అర్థవంతం చేస్తూ అది సమస్యాపూర్ణం. దీనికి భాస్కర్ లక్ష్మణ్ గారు వస్తారు. తర్వాత అంశం దత్తపదం. మనం ఏవో ఒక 3-4 పదాలు ఇస్తాము. పదాలు ఇచ్చి ఏమంటే దీని మీద ఫలానా వస్తువు మీద నాకు ఒక మంచి పద్యం అవధాని గారు చెప్తే అవధాని గారు దాని మీద మంచి పద్యం అని చెప్తారు. దీన్ని దత్తపద అంటారు. శ్రీ వల్లభనేని శేఖర్ బాబు గారు ఫ్రెండ్ సార్. తర్వాతది వర్ణన. ఇది కూడా ఏదో ఒక వస్తువు ఇస్తాము, అవధాని గారు దాన్ని వర్ణిస్తూ మనకి చక్కని పద్య రూపంలో చెప్తారు. శ్రీ చెరుకూరు సుబ్బారావు. నెక్స్ట్ వ్యస్తాక్షరం. అస్తవ్యస్తం అని చెప్పి మనం చాలా మంది వింటాం కదా, నార్మల్ అవుతుంది అంతే కదా. అలాగే ఏదో ఒక పద్యంలో మనకు తెలిసిన పద్యంలోనో పాటలోనో ఒక పాదం తీసుకొని అందులోని అక్షరాలని శుభ్రంగా గిల్లగొట్టేసి అవధాని గారికి చిన్న కాగితం ముక్కల మీద రాసి ఒక్కొక్క అక్షరం ఇస్తే అవధానం అంతవరకు కూడా ఆ కాగితం ముక్కల అక్షరం తీసుకొని పక్కన పడేస్తారు కాగితం. అయితే అంతా అయిన తర్వాత మనం అనుకున్న పద్యం అంటే అవధాని గారు చెప్పగలుగుతారు. ఒకవేళ అది ఎక్కడ ఇంతకుముందు పబ్లిష్ చేసిన పద్యం కాలేదనుకోండి, అవధాని గారు ఆసులుగా ఈ పాదాన్ని కూర్చుకొని ఒక పద్యం చెప్పగలుగుతారు. అది వ్యస్తాక్షరం. ఈ వ్యస్తాక్షరం అడగడానికి వచ్చే పుచ్చకులు పప్పు సూర్య గారు. తర్వాత ఆసు. యాక్చువల్గా మనం అన్నీ చెప్తున్నవన్నీ ఆసు. అయితే ఆసు కవిత్వంలో ఏంటంటే అవధాని గారు ఏమైనా తప్పైతే మళ్ళీ కరెక్ట్ చేయండి. మనం ఏదైనా వస్తువు చెప్తే ఆసుగా కొన్ని పద్యాలు వరుస పెట్టి చెప్పే అవకాశం ఉంది. లేదు అంటే ఏమంటే మీకు తోచిన విషయంలో మీరే చెప్పండి అవధాని గారు అని చెప్తే ఆయన కూడా ఆసులుగా సభను ఉద్దేశిస్తూ కొన్ని పద్యాలు చెప్పచ్చు, ఏ రకంగానే చెప్పచ్చు. అయితే దీనికి పుచ్చకులుగా వ్యవహరించేవారు సర్వారవి. అప్రస్తుత ప్రసంగం, ద మోస్ట్ ఎంటర్టైనింగ్ పోర్షన్ ఆఫ్ ద ఎంటైర్ అవధానం. ఇక్కడ ఎంత సీరియస్గానో ఆసు కవిత్వం అంటాం, వర్ణన అంటాం, దత్తపద అంటాం, ఇవన్నీ సమస్యాపూర్ణం అంటాం. వీటన్నిటితో అందరికీ కాబట్టి అవధాని గారి ఎంతో ఏకాగ్రత వహించి
చెప్పాల్సిన అవసరం ఉండగా ఈ మధ్యలో అప్రస్తుత ప్రసంగి గారు చూస్తూ ఉంటారు, అప్రస్తుత ప్రసంగం చేస్తూ ఉంటారు. ఏమంటే ఇవాళ వెదర్ ఎలా ఉందని అంటారు, లేకపోతే దాని మీద ఇంకేదో చెప్పండి అంటారు, కేవలం వస్తుంది ఎన్టీ రామారావు రాగంలో తెలుసా అంటారు, ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. అయితే ఆయన్ని కూడా సంతృప్తి పరుస్తూ ఏకాగ్రత కోల్పోకుండా అవధాని గారిని ఎలా మొత్తం సభను అవధానం నడిపిస్తారు అనేది మామిడిపాటి ప్రసాద్ గారు కృతజ్ఞతగా చెప్తున్నారు. తర్వాత అంశం ఆకాశ పురాణం. ఈ ఆకాశ పురాణం అంటే ఏంటంటే ఏదో పురాణంలో మనకు ఇష్టమైన ఒక వస్తువును తీసుకొని లేకపోతే ఒక కథను తీసుకొని మనం ఒక అంశాన్ని తీసుకొని, ఎన్నో పురాణాలు ఉన్నాయి, రామాయణం, భాగవతం, భారతం, భవిష్య పురాణం, బ్రహ్మాండ పురాణం, ఏదో తీసుకొని అవధాని గారికి అయ్యా ఈ అంశం మీద మీకు తోచినట్టుగా మీ పద్ధతిలో మాకు పురాణంగా వినిపించండి అంటే అవధాని గారు ఆయన పురాణ పరిజ్ఞానం మనకు చూపెడతారు, వినిపిస్తారు. అది ఆకాశ పురాణం. దీన్ని చెప్పడానికి శ్రీమతి దశక మాధవ్ గారు వస్తున్నారు. ఇంకా చివరి అంశం అండి నిషిద్ధాక్షరం. ఈ నిషిద్ధాక్షరం ఏంటంటే ఏదో ఒక వస్తువు చెప్తాం, ఏమంటే ఈ అంశం మీద నాకు వర్ణించి చెప్పండి, అయితే మీరు చెప్తూ ఉండగా నేను కొన్ని అక్షరాలను నిషిద్ధిస్తూ ఉంటాను, నేను ఈ అక్షరం వాడడానికి వీల్లేదు అని చెప్తూ ఉంటాను. అయితే ఆ అక్షరాన్ని తప్పించి మిగతా అక్షరాలతో అవధాని గారు మధ్య అల్లుకుంటూ పెడతారు, మధ్య మధ్యలో దూరుతూ ఉంటాడు నిషిద్ధాక్షరం చెప్పడు. ఈ అక్షరం తర్వాత అక్షరం ఇది వాడడానికి వీల్లేదు అంటాడు, తర్వాత అక్షరం ఇది వాడడానికి వీల్లేదు. ఇవన్నీ కూడా దాటుకుంటూ అవధాని గారు చెప్పాలి. సో దీనికి పిచ్చకుడిగా నేను ఆరాధన సుబ్రహ్మణ్యాన్ని భావిస్తున్నాను. ఇంకంటే ఆలస్యం లేకుండా అవధాని గారి అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తవకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధో నిమగ్నానాం దంష్ట్రామురరిపురస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురువులు గోవిందుడు మా ఇరువురిలో ఎవనినాశ్రయించదవన. గురువును గోవిందుడు మా ఇరువురిలో ఎవనినాశ్రయించదవన. నే గురు చరణంబుల వ్రాలుడు గురు కరతలగతుడు కాడే గోవిందు. శ్రీమాతృభ్యాం సభాయే జన్మ. నా రసనాంచలంబున వినమ్రత మృక్యదనాట్యమాడు మా భారతి. నాట్యమాడు మా భారతి, నాట్యమాడు మా భారతి. వాక్సతి సుతుని భారం నీపై వేసుకొంచు విస్తార వధాన సాగరము దాటగా నా కమలంబీగదే. సాగ పదార్థ తత్వ విలసత్ కవితా స్ఫురణత్వ వెచ్చగం నా రసనాంచలంబున వినమ్రత మృక్యద నాట్యమాడు మా భారతి అని అమ్మవారి సరస్వతీదేవికి నమస్కారం చేసి ఇప్పుడు అవధాన కార్యక్రమంలో మొదలుపెట్టాం. అమెరికాలో చాలా అవధానాలు చేసిన 2011లో చోసార్లో సరదాగా అవధానం చేయించారు. మళ్ళీ ఈ ఇంచుమించుగా దగ్గర ప్రాంతంలో, ఇదంతా ఎడారి ప్రాంతంలో
ఎడారిలో అప్పుడప్పుడు ఒక చిన్న గులాబీ మొక్క నారాయణ వస్తుంది అనమాట. నేను వచ్చే ముందు గ్యారంటీగా వర్షం వస్తుంది, అదే ఒకటి తెలియదు. కానీ ఎక్కడికి అడుగు పెట్టినా పాదం అడుగు పెడితే చాలు వాయిదానికి నాకు వర్షానికి ఏదో అవినాభావ సంబంధం. అసలు పద్మాకరం ఎక్కడుంటే అక్కడ నీళ్లు ఉండాల్సిందే. పద్మాకరం అంటేనే చెరువు కనుక. అలాంటి హర్షం కూర్చే వర్షం వచ్చింది. ఇవాళ పద్య వర్షం వస్తుంది కాసేపు. ఎక్కడైనా అవధానం ప్రారంభించేటప్పుడు నువ్వేదో పెద్ద గొప్ప అవధానం చేస్తానంటున్నావేమో, నేను నీకు ఒక సమస్య సుమా అని ముందు సమస్యాపూర్వం వారు వీరు సిద్ధంగా ఉంటే ఇచ్చేవారు ఆ పక్కన సిద్ధంగా ఉంటారు. ఇవాళ లక్ష్మణ సమస్య అంటే ఇవాళ సమస్య లక్ష్మణ సమస్య. ఆనాడు లక్ష్మణ రేఖ గీసేవాడు అని విన్నాం. ఇప్పుడు ఈ లక్ష్మణుడు గారు ఏమి సమస్య ఇస్తారో చూద్దాం. సాధారణంగా సమస్యకి ఒక పద్యపాదం ఇస్తారన్నమాట. ఏదో కప్పను కానీ పడిగోరుండు గజగజ వడకారు. కప్పను చూసి సర్పం భయపడుతుందా? పామును చూచి కప్ప భయపడాలి కానీ సర్పాన్ని చూచి కప్ప భయపడితే పెద్ద ఆశ్చర్యం లేదు. కప్పను చూచి పాము ఎందుకు భయపడుతుంది? అదే మన సమస్య అంటే. అప్పుడు ఒక ఆయన పూర్తి చేశాడు, చేతిలో కర్ర పుచ్చుకుని కిరు చెప్పులు వేసి వస్తున్నా వెంకప్పను గని పడిగోరుండు గజగజ వడకారు. ఆ కప్పను ముందు వెళ్ళి చేర్చాడు. దాంతో వచ్చినవాడు వెంకప్ప. వెంకప్పను చూస్తే పాము వడికిపోతుంది అన్నమాట. హాస్యం దీంట్లో. కవిత్వంలో అనేక చమత్కారాలు ఉంటాయి. ఇది తెలియటమే గొప్ప అంటే. అలాంటి అనేక సున్నితమైన విశేషాలతో కూడిన అవధానంలో ఈ వాడు మరి లక్ష్మణ గారు ఏం సమస్య ఇచ్చారో చూద్దాం. అందుకని ఈ సమస్య. నమస్కారం. రాధేయుడు నందినెక్కి రావణు కూల్చాడు. రాధేయుడు నందినెక్కి రావణు కూల్చాడు. రావణు గూల్చాడు. చూసారా? అలా ఉంటుంది. రాధేయుడు అంటే కర్ణుడు. కర్ణుడు నందిని ఎక్కడం ఏమిటి? పైగా రావణాసురుడిని కూల్చడం ఏమిటి? ఇదన్నమాట సమస్య. సహజంగా ఈ సమస్యాపూర్ణ వాళ్ళు ఏం తింటారో తర్వాత అడగండి. రాధేయుడు నందినెక్కి రావణు గూల్చెను. అది నమస్కారం. ఓహో, రాధేయుడు అనగానే ఆ పేరు రావణాసురుడిని పోల్చగానే ఒక్కసారి కూడా ఎలా నిర్మించారు. పమిడిపాటి వారి హాస్యం అన్నమాట. ఒక చిన్న అనుమానం ఉంది. కొద్దిగా దూరం పెట్టు. ఇప్పుడు పర్వాలేదా? ఇప్పుడు బాగా. మీరు ఇందాక శుక్లాంబరధరం విష్ణు అన్నారు కదా, అది వినాయకుడిని కొంచెం పాడే శ్లోకం కదండి. మరి అందులో విష్ణుమూర్తి ఏమిటండి? వ్యాపకశీలత్వాత్ విష్ణువు. అంతటా వ్యాపించి ఉంటాడు కనుక విష్ణువు. ఆయన లేని చోటట్టు లేదు. అంచేత శుక్ల అంబరధరం అంటే మీకు పనికొస్తుంది. ఎవరు తెల్లబట్టు కట్టారు కనుక. ఇంకా ఆయన సర్వాంతర్యాన్ని విఘ్నేశ్వరుడు ఇక్కడ అనే తేడా లేకుండా అన్ని చోట్ల ఉంటాడు కనుక అంతటా వాడు ఎవడైనా సరే విష్ణువే. ఇవాళ మేము అవధానంలో కూడా యూట్యూబ్ అనే వంటతో అంతటా వ్యాపించున్నాం కనుక ఒక రకంగా మేము కూడా విష్ణువులు. అంచేత అది విష్ణు శబ్దానికి అర్థం. రాధేయుడు నందినెక్కి రావణు కూల్చెం. రావణాసురుడు అలా పడగొట్టేశాక నందినెక్కి రాధేయుడు అన్నమాట. భూధరమందున రాసుకోండి మొదటి పదం. భూధరమందున కొలువై. భూధరము అంటే పర్వతము అని అర్థం. భూధరమందున కొలువై. ఆయన ఇచ్చిన దాన్ని కంద పద్యం అంటారు. సహజంగా పద్యం మీద అవగాహన ఉన్నవాడికి, ఛందస్సు మీద ఉన్నవాడికి చెప్పక్కల్లా. ఎవరికైనా తెలియదేమోనని ఇచ్చిన పద్యం కంద పద్యం. ఆయన నేను కూడా కంద పద్యంలో మొదటి పదం చెప్పాను. భూధరమందున కొలువై. రాసుకున్నారండి? భూధరమందున కొలువై. ఇప్పుడు వల్లభ అనేది శేఖర్ బాబు గారు కదా, అంతే కదా? పేరు మర్చిపోలేదు కదా. వాళ్ళు దత్తపదం ఇస్తారు. సహజంగా 4 పదాలు ఇస్తారు. ఇంక ఏమైనా ఇవ్వచ్చు. అయ్యే బాబు కొంతమంది అయితే ఇక చెప్పేటలేదు. బండబోతులు కూడా ఇచ్చిపడున్నారు. రండా ముండా ఇచ్చి దీని మీద రాముడి మీద పెట్టి చెప్పండి అన్నారు. మరి ఇప్పుడు ఆయన ఏమి ఇస్తారో తెలియదు. నా అదృష్టం. నమస్కారం. అందరికీ నమస్కారం. నేను 4 పదాలు చెప్తానండి.
దాని మీద అరసు వెళ్ళి సూర్యనారాయణ అరసు వెళ్ళి అరసు వెరీ దాని మీద పద్యం చెప్పగలను. ఒకటి అరుణ, ఒకటి వరుణ, అరుణ అరుణ, అరుణ, కరుణ, చరణ, శరణ. అరుణ, కరుణ, చరణ, శరణ 4 పదాలు ఇచ్చారు. అరసు వెల్లిలో ఉన్నటువంటి సూర్యుడిలో బట్టి చెప్పమన్నారు. అరుణ అంటే ఎరుపు. సరే, మనకు ముక్కు మొగం తెలిసినా తెలియకపోయినా ఎవరైనా మన మీద జాలి చూపిస్తే దాన్ని కరుణ అంటారు. కరుణకి దయకి ఒక తేడా ఉంది. తెలుసున్న వాళ్ళ మీద చూపించే జాలిని దయ అంటారు. ముక్కు మొగము ఎర్రని వారి మీద కూడా చూపించే జాలి కరుణ. ఇంకా చరణం అంటే పాదం, శరణం. నేను ప్రత్యేకంగా వేడుకుంటున్నాను బాబా, నువ్వే దిక్కడుతున్నాను అని వేడుకోవడం శరణం. అరుణ, చరణ, కరుణ, శరణ ఈ 4 పదాలతో సూర్యనారాయణ గారు స్వామి గారు నన్ను పద్యం చెప్పని స్వేచ్ఛగా వదిలేశారు. బాగుందండి. అరుణ వర్ణముతోడ విన్యాసమొప్ప రాసుకోవచ్చు. అరుణ వర్ణముతోడ విన్యాసమొప్ప, అరుణ వర్ణముతోడ విన్యాసమొప్ప, అది మొదటి అరుణ వర్ణముతోడ విన్యాసం. మీకు ఆయనకి మీ ఇష్టం ఎప్పుడు పడితే అప్పుడు డబ్బులు కొడతారు. వ్యస్తాక్షరి వరకు అప్రస్తుతం వరకు అంటే ఈయన 16 అక్షరాలు ఇస్తారు. ఈ అక్షరాలు గుర్తు పెట్టుకుని ఆకరణ చెప్పాలి. ఇది వ్యస్తం అంటే ఎప్పుడు ఏ నెంబర్ ఇస్తారో తెలియదు. హఠాత్తుగా 4 ఇవ్వచ్చు, కాసేపు దాకా 3 ఇవ్వచ్చు, ఒకసారి 1 ఇవ్వచ్చు, ఒకసారి 2 ఇవ్వచ్చు, మళ్ళీ 10 ఇవ్వచ్చు. ఆఖరణ 1, 2, 3 ఆఫ్టర్లో చెప్పాలి. అంచేత వ్యస్తం అంటే ఇది అనమాట. జంబ్లింగ్ సిస్టమ్ అంటే ఇలా పుట్టింది. దీన్ని ఆఖరణ సమస్తం అంటే క్రమంలో చెప్పాలి. ఆయన అక్రమంగా ఇస్తే నేను సక్రమంగా చెప్పాలి. ఇది వ్యస్తాక్షరే కరెక్షన్. దీని పేరు సూర్యం గారు. వెరీ గుడ్ అండి. అంతా సూర్య భగవానుడు ఆవిర్భవిస్తుంది. కాదు ఇదే 6 అక్షరం నకారకారుల నా అని ఇచ్చారు. 6 నా. గురుగారు ఇప్పుడు మీరు వ్యస్తాక్షరికి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇవ్వచ్చును, అలాగే అప్రస్తుతం ఎప్పుడు కావాలంటే అప్పుడు మాట్లాడచ్చు అన్నారు కదా. అదేదో దొంగడికి తాళాలు ఇచ్చినట్టుగా ఉన్నది పరిస్థితి. అది చాలా సుఖం కూడా. నాతో పాటు నిజంగానే ఒక ఆయన మీలాంటి మంచి వాళ్ళు అన్ని చోట్ల దొరుకుతారు కండి. ఒక చోట ఒక దొంగడు నేను ప్రయాణం చేయవలసి వచ్చింది. వాడు అస్తమాటు నా జేబు చేసి చూసేవాడు. నేనేం చేశాను, వీడు కనిపెట్టాను. పడుకునేటప్పుడు బెత్తెక్కేటప్పుడు నా పరుసు వాడు రహస్యంగా వాడు జేబులు వేశాను. వీడు రాత్రి పడుకున్నాక నా జేబు అంతా వెతికి పొద్దున్న లేచి ఎంత వెతికినా వాడికి కనపడలేదు. మళ్ళీ వాడు నిద్రపోయాడు. నా పరుసు తీసేసి జేబులో పెట్టుకున్నాను. పొద్దున్న లేచి చూస్తే నా జేబులోంచి పరుసు నేను తీసుకున్నాను. రాత్రి మీ పరుసు ఎక్కడ పెట్టారండి అన్నాడు. నాకు అర్థం తెలుసు కదా విషయం అంటే నీ జేబులోనే వేశాడు అర్థం. వాడి జేబులు దుక్కోడు కనుక అంచేత సహజంగా అలా వేయాలి. మీరు మహానుభావులండి బాబు. మీరు దొంగలేండి. మీ ఇద్దరు కూడా దొంగలే, కానీ మనస్సులను భరించే మంచి దొంగలు అన్నమాట. ఇప్పుడు వందనావసం సుబ్బారావు గారు, చెరుకూరు సుబ్బారావు గారు ఇప్పుడు మనకి చెరుకు రసం అందిస్తున్నారు. వారు కూడా మనకి ఏమందిస్తారో చూద్దాం. పద్మాకరం గారు 4 విషయాల మీద మీరు వర్ణన చెప్తే మేమందరం సంతోషిస్తాం. పార్వతీదేవి సున్నిపిడితో వినాయకుడిని చేసి మొట్టమొదటి ప్రాణం పోసి ఆ పిల్లవాడిని చూసి తనకు అంతవరకు సంతానం లేదు కదా, ఆ మాతృమూర్తి ఎలా సంతోషించింది, ఎలాంటి భావాలు వచ్చాయి? వెరీ గుడ్. ఎంతసేపు అవ్వకుండా శంకరుడు వచ్చి ఆయన తల నరికేస్తే ఆ విషాదం ఎలా ధరించి అప్పుడు శంకరుడికి పార్వతికి జరిగిన సంభాషణ మీరు చెప్తే 2వ పాదంలో సంతోషిస్తాం. తర్వాత మహాదేవుడు ఆవిడ్ని దగ్గరగా తీసుకుని
వినాయకుడికి ప్రాణం ఇచ్చారు. ఆ దంపతులు మొదటి కొడుకును చూసి ఎలా సంతోషించారు ఏమిటి? నాలుగవది త్రిగుణాలకి వీళ్ళు అతీతులు. సుఖదుఖాలు రెండు సమంగా చూసేవారు. మరణం, పుట్టుక, పొలుసు, బొమ్మ లాంటి జీవితం. మరణం అనగా ఒక ద్వారం తెరుచుకుని ఇంకొక జీవితంకి వెళ్ళే దారి అని తెలిసి కూడా ఈ పురాణ కథ ఎందుకు ఇలా చెప్పారు? దీని అంతరాత్మైన కులము మతము దేహమునకున్ సరియుండును. కులము మతము దేహమునకున్ సరియుండును. ఆత్మ నిశ్చలమని, అది మొదటి పాదం. రెండో పాదంలో కొద్దిగా ఇచ్చారు. కులము మతము దేహమునకున్ సరియుండును. ఆత్మ నిశ్చలమని. ఇప్పుడు నిషిద్ధం వారు మీరు ఇస్తూ ఉండొచ్చు, మధ్యలో కావాలంటే ఇవ్వండి. కులము మతము దేహమునకున్ సరియుండును గాని ఆత్మ నిశ్చలమని. కవరండి. 14వ అక్షరం గ, గకారకారమల గ ఇచ్చారు. అవధాని గారి శుద్ధాక్షరం. విష్ణుమూర్తి కాళ్ళ దగ్గర ఒకరి కాళ్ళ దగ్గర పరిగెడుతూ ఉంటుంది, చుట్టుకొని ఉంటుంది. ఇంకొకటి నెత్తి మీద ఉంటుంది, ఇంకొకటి వెనక పరిగెట్టిపోయింది. ఏమిటి? ఒక ఆవిడ. ఒక ఆవిడ. అయినా సరే ఆవిడ మనం లోకపాలన లోకపాలని అంటున్నాం. మీరేమో బయట పూర్తిగా తెలుస్తారు, వీళ్ళేమో బయట లోపలికి వెళ్ళిపోతున్నారు. కలిసి ఎక్కువగా వస్తుందని చెప్పి దూరంగా పెట్టారు. సరే మళ్ళీ చెప్పండి. అక్కర్లేదు. ఒక ఆవిడ పారిపోతూ ఉంటుంది. ఒక ఆవిడ పారిపోతూ ఉంటుంది, ఇంకొక ఆవిడ నెత్తిన కూర్చుంది. ఆవిడే ఒక అతను వెనక పారిపోతూ ఉంటుంది, ఇంకొకటి నెత్తిన కూర్చుంది, ఇంకోటి కాళ్ళు చుట్టూ కూర్చుంది. కానీ ఆవిడ మనం అందరం లోకపాలన అంటున్నాం. ఆ విషయం వినండి. గంగాదేవి మీద మీరు ఏమైనా ఒక ఆసుగా ఒక పద్యం చెప్పగలిగితే. ఇది నిషిద్ధం అంటే నా నిషిద్ధం చెప్తున్నాను. అంటే మీరు చెప్పేది ప్రతిదీ కూడా ఆశలే కదా, నేను ఆశన్నాను. అయితే మొదటి అక్షరం నిషేధిస్తున్న అక్షరం దా. కూడా వారు కూర్చున్న అంశాన్ని నిషేధం అంటారు. నిషేధం ఎప్పుడు కథ మధ్యలో చెబుతాం. నేను ఏదైనా ఒక అక్షరం చెబితే ఆ అక్షరం ఆయన వద్దంటే మానేసి ఇంకో అక్షరం వేసి మొత్తం మీద ఆయన అడిగిన అంశం గంగని తీసుకురావాలన్నమాట. అందులోకి ఆయన మొదటి అక్షరం దా నిషేధించారు. శ్రీ వా రి పా ము మకారము మళ్ళీ నిషేధించి మళ్ళీ నిషేధించి ఎన్నిసార్లు నిషేధం. ఈసారి గా ను శ్రీవారి మున్ను. చా ఉ మకారములు డా టెన్ శ్రీవారి మున్ను ఉట్టెన్. శ్రీవారి వారి అంటే నీరు, శ్రీవారి అంటే పవిత్ర జలం, గంగానది. గంగానది మునుపు పుట్టెన్. పుట్టెన్ అనేది ఇక్కడ గసరదవాదేశం కాబట్టి పుట్టెన్ అయినట్టు. ప్రథమ వీధి పురుషములకు గసడదవులు పొగడుగా శ్రీవారి మున్ను ఉట్టెన్. ఒకప్పుడు గంగానది పవిత్ర నది, పుట్టెనది. మీరు అడిగిన గంగ తీసుకొచ్చేసారు. ఏమంటే మొదటి పదం తింగు, రుణానుబంధం లేదు మీకు రవిగా. శ్రీవారి మున్ను ఉట్టెన్. ఇప్పుడు మూడవ అక్షరం లకారకారములా ఇచ్చారు. మూడు ల. ఇక్కడికి ఈ వైపు ఉన్న సమస్య దత్తపది
వర్ణన నిషిద్ధమయ్యాయి. ఇప్పుడు ఇటు ఆసు గారు ఎవరు ఉన్నారో వారు ఆసుగా ఒక ప్రచోడుతారు. దాన్ని మహావేగంగా చెప్పి వదిలేస్తాం. గురుగారు నమస్కారం. మేము ఆదిజనంలో ఉంటాం కాబట్టి మా సూర్యుడు చాలా ముఖ్యం. అందుకే కరుణ వర్ణముతో కూడా విన్యాసం గొప్ప. ఉండేది మరీ ముఖ్యం. బయటకు కూడా నిజంగా చాలా అవసరం ఉంటుంది. ఎందుకో తెలుసునా? ద్యుమడి పద్మాకరము వికసింపుగా చేయి. సూర్యుడు పద్మాకరాన్ని వికసింపజేస్తాడు. సూర్యుడు వస్తేనే పద్మాలు వికసిస్తాయి కనుక ఇది నాకు బాగా అవసరం. అందుకే నేను ప్రత్యేకంగా తీసుకొచ్చాను. మాకు కూడా బాగా సరైన టైం కూడా ఉంది. వర్షంతో కూడినటువంటి సీజన్లో ఎండాకాలం, అందులో మామూలుగా వర్షాలు ఎక్స్పెక్ట్ చేయాలి. అట్లాంటి మాన్సూన్ సీజన్ మొదలై అసలు మాన్సూన్ మీరు వచ్చారు కరెక్ట్ వర్షాన్ని వచ్చారు. మా సూర్యుడు బహు చల్లటి వాడు, చాలా మంచివాడు. ఆయన లేకపోతే మేము లేవసం. మా రూపు నిండా ఆయన ఉంటాడు. మా ఉండే సోలార్ ప్యానల్స్ అన్నిటికీ కూడా ఆయన ఫీల్డ్. ఆయన కూడా ఆడిపోసుకుంటూ ఉంటాం మేము 3 నెలలు. మా చల్లటి సూర్యుడి మీద మీరు ఒక చల్లటి ఆసం కందంలో లేదా ఉప్పరమా సూర్యుడు సూర్యుడేయగును సోరతమప్ప ప్రభావ దివ్య సంశీలముతోడ పల్కును విశేష జనముల సేముషీ క్రమాపారము చూపునట్టి ఘనపద్మము చిత్తము ఘనపద్మము హస్తమునందు వెల్గగా ఘనపద్మము హస్తమునందు వెల్గగా వారికి ముఖ్యుడైన అలవాని భక్తి నుదించను. చాలా మంది పట్టించుకోరు కానీ అసలు సూర్యుడు ఇందులో అంతరార్థం. సూర్యుడు అన్న సూర్యుడని అర్థం. సూర్యుడు ఈ జగత్తుకి ప్రాణం. సముద్రం మీద సూర్యుడి కిరణములు పడినప్పుడు అందులోంచి ఆ కిరణముల వల్ల నీరు ఆవిరై మేఘం అవుతుంది. ఆ మేఘమే వర్షం అవుతుంది. వర్షం కురిస్తేనే మనకి పంటలు పండితే నదులు ప్రవహిస్తాయి. కాబట్టి వాడు వర్షాలు కురవాలంటే ఈయన ఎంత తీక్షణంగా తన కిరణములను ప్రసారము చేసి నీటిని పైకి తీసి పెడితే అంత బాగా. అందుకని అదిగో అలా మేఘములుగా మార్చి జలాన్ని భూమి మీదకి వర్షిస్తున్న కృపా వర్షం కలిగిన సూర్యుడిని గుర్తిస్తున్నాను. పంచసారాంశం అమ్మ పురాణం, దశక పురాణం. నా దశ మారని చెప్తాడు. తొమ్మిది మై, ఈ మైకులో ఉన్న మై 9 మై. గురుగారు, మీరు ఈ నిషిద్ధాక్షరి అంతా అయిన తర్వాత ఆ వాక్యం ఏదైనా తెలిసిపోతుంది కదా, ఆ వాక్యం పద్యం ఏదైనా తెలిసిపోతుంది కదా, అది కొంచెం ఇబ్బందికరమైంది, సమాపంగా చెప్పలేని పద్యం అయితే అప్పుడు ఎలాగండి? సాధారణంగా అవధానాలకి ఇబ్బందికరం అంటూ ఏది ఉండదు. ఇబ్బంది ఇచ్చేవారికి ఉండాలి, వినేవాడు ఉంటారు తప్ప అదే మరి అపవాదం అనుగ్రహం అంటే. ఏ వస్తువైనా సరే అయినా ఒకటి అపశబ్ద భయం నాస్తే అప్పలాచార్య సభ్యుడు. అప్పలాచార్యుడు అని భయం ఉన్నట్ట. ఆయన దగ్గర అపశబ్ద భయం లేదుట. వెంటనే గణారామకృష్ణుడు ఆయన బడ్జెట్ శ్లోకం చెబుతూ అనాచార భయం నాస్తే తిష్టం మూత్రస్య సభ్యుడు. మూత్రం పక్కన కూర్చున్న వాడికి అనాచారం ఏమిటి అన్నాడు. అవధానంలో కూర్చున్నాక వీడికి ఇబ్బంది లేదు, సిబ్బంది గొడవ లేదు. నమస్కారం గురుగారండి. క్షీరసాగర్ మథనం గురించి చెప్తారండి. క్షీరసాగర్ మథనం గురించి ఆవిడ మంచి పురాణుడు గారు. క్షీరసాగర మథనం. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేన. మరొక్కసారి శ్రీ మహాగణాధిపతిని ప్రార్థించినటువంటి వాడిని. పూర్వం ఒకసారి ఇంద్రుడు బాగా మంచి పదవిలో ఉన్నవాడు. ఇంద్రుడు అంటే 3 లోకాలు పరిపాలించాడు. పైగా చాలా పెద్దవాడు. ఈ పెద్దరికం, ఈ సంపద అన్నీ ఉండడం వల్ల అహంకారం. ఈ అహంకారంతో నా చుక్క కూడా వేసుకుని తాగి వస్తున్నాడు. దానిలో దుర్వాస మహర్షి కనపడ్డాడు. దుర్వాసుడు కనపడగానే ఏదో నమస్కారం అన్నాడు కానీ
అంగీకరించట్ల మనస్సు. ఒక్కొక్కప్పుడు మనస్ఫూర్తిగా దండం పెట్టడం తప్పదు కాబట్టి దండం పెడతాం ఇబ్బందిగా, అలా నమస్కరించాడు. అయినా దుర్వాస మహర్షి ఒళ్ళు వచ్చినవాడు ఇంద్రుడు కదా, ఎంత కాదనుకుని అందరికంటే పెద్దవాడు ఆయన. అందుకని తన చేతిలో ఉన్న దండ ఇచ్చాడు, పారిజాత పుష్పాల మాల. ఈ మాల కూడా విష్ణుమూర్తికి సమర్పించి తీసుకొచ్చిన శేషమాల. దాన్ని కళ్ళకద్దుకుని నెత్తి మీద పెట్టుకోవలసిన ఇంద్రుడు అహంకారంగా కుంభస్థలం మీద వేశాడు, ఏనుగు మీద. దాంతో దాని మీద తుమ్మెదలు వచ్చి పడ్డాయి. తుమ్మెదలు రావడంతో ఏనుగుకి తెక్కొచ్చి ఆ తొండంతో పూలదండను నేల మీద వేసి తొక్కేసింది. దాంతో దుర్వాసుడికి ఆగ్రహం కలిగింది. మూర్ఖుడా, విష్ణువు యొక్క మాల్యం గుళ్ళో ఇవ్వగానే వెంటనే నెత్తి మీద పెట్టుకుంటే సంపదలు వస్తాయి. నువ్వు నెత్తి మీద పెట్టుకోకుండా ఏనుగు కుంభస్థలం మీద పెట్టావు. భవిష్యత్తులో ఈ ఏనుగు తల లోక పూజ్యం అవుతుంది. నువ్వు సర్వనాశనమై నాశనమై సంపద లేకుండా పోతావు చెప్పించాడు. అది ఆ ఏనుగు తలే విఘ్నేశ్వరుడికి తల తలయ్యింది. ఆ ఏనుగుడి కింద పారేసింది. వీడు ఇంద్రుడు దరిద్రుడు అయ్యాడు. అప్పుడు ఏడుస్తూ బ్రహ్మ దగ్గరికి వెళ్తే బ్రహ్మ నేనేం చేస్తాను, నువ్వు చేసిన పొరపాటు, అందుకే మహాత్ముల జోలికి వెళ్ళకూడదు, వాళ్ళకి దగ్గరగా ఏదైనా అన్నారంటే శాపం అయిపోతుంది, వెళ్ళి విష్ణువు దగ్గరే మొరపెట్టుకోమన్నాడు. విష్ణువు పాల సముద్రాన్ని చిరిగితే మళ్ళీ సంపదలు వస్తాయన్నాడు. ఈ పనులు ఒక్కడివే చెయ్యలేవు కనుక మీ దేవతలంతా రాక్షసుల సహకారం తీసుకున్నారు. అనగానే బలి చక్రవర్తి అప్పుడు రాక్షసుల నాయకుడు వాళ్ళ సహకారం తీసుకున్నాడు. దేవదానవులిద్దరూ కలిసి క్షీరసాగర మదనం చేశాడు. పెద్ద కథ నడిచింది అక్కడ. మందర పర్వతాన్ని తవ్వి పట్టుకొచ్చి అందులో వేశారు. కప్పపు తాడుగా వాసుకిని పెట్టారు. దేవతల పక్కన రాక్షసుల పక్కన కూర్చున్నారు. దేవతలు బాగా తెలియని వాడు. అందువల్ల రాక్షసుల దగ్గరికి వెళ్ళి మేము తల పట్టుకుంటాం వాసుకిని, కపంతాడుగా వాసుకుంటాడు కదా, మరి వాసుకి పడగలు మేము పట్టుకుంటాం, తోక మీరు పట్టుకోండి అన్నారు. వాళ్ళకి మండిపోయింది. స్వచ్ఛమైన పణంబు మీరలు చక్కపట్టి మధింపగా పుచ్చవేటికి తుచ్చమైనది అన్నారు. ఈ రాక్షసుల మూర్ఖత్వం ఏంటంటే ఏమన్నా అపార్థమే చేసుకుంటారు వాడు. రాక్షసుడు అంటే ఏమిటి, ఏమన్నా అపార్థం చేసుకుంటే అది రాక్షసత్వం అంటా చేస్తారు. అందుకని వీడు మూఢుడు కదా ఈ రాక్షసులు. అందుకని ఏమిటేమిటి మీరు పడగలు పట్టుకుంటారా, అవి స్వచ్ఛమేది. తల మీరు పట్టుకుంటే తోక మేము పట్టుకోవాలా? తోక అంటే కాళ్ళు, మేము కాళ్ళు పట్టుకుంటే మీరు తలకే పట్టుకుంటారా? కుదరదు, మేమే తల పట్టుకుంటాం, మీరే తోక పట్టుకుంటారా? వీళ్ళు ఇలా అంటారని తెలుసు కాబట్టి ఇంద్రుడు అలా వేశాడు రాము. వాడు సంతోషపడిపోయి అలాగేనండి మీరు ఏదంటే మీరే తలలో పుచ్చుకోండి, మేము తోక పుచ్చుకుంటా ఉన్నాం. ఏమిటి ఇక్కడ రహస్యం చెప్పనా? రాక్షసులు తలలో పుచ్చుకున్నారు, ఇప్పుడు తోక దేవతలు పుచ్చుకున్నారు. పుచ్చుకుని బొర్రు తిప్పేస్తూ ఉంటే పర్వతాన్ని ఈ వాసుని శరీరం నలిగిపోయి తట్టుకోలేక భయపడిపోయి బాధపడిపోయి బాబోయ్ బాబోయ్ నోట్లోంచి విషం పెట్టాడు. ఈ విషం ఏమైంది, తలలు కొట్టుకున్నారు రాక్షసులు. తలల దగ్గర ఉన్న వాడికి విషం దగ్గర తెచ్చేస్తారు. ఈ దెబ్బ మనకెక్కడ దొరుకుతుందని వీళ్ళు ఈ టెక్నిక్ వేశారు. ఈ టెక్నిక్ లో వాడు పడ్డారు మోసంలో, చచ్చిపోయారు సగం మంది రాక్షసులు. అక్కడికి సగం వదిలింది పీడ. ఆ తర్వాత క్షీరసాగర మథనంలో భయంకరమైన కాలకూటం పుట్టింది. సాధువులకి ముందెప్పుడు విషం పుడుతుంది అంటే ముందు బాధ కలిగితేనే అప్పుడు అమృతం పుట్టాలి. ఎప్పుడు ఒకేసారి ప్రయత్నాలు ఫలిస్తాయా? మీరు ఏ కష్టం లేకుండా ఎలాగండి? ఓ పోలీసు అవ్వాలంటే ముందు ఎంత శ్రమ చేయాలి, శరీరం నలిగిపోవాలి, నానాయాత్ర పడాలి, డ్రైవింగ్ నేర్చుకోవాలంటే 2-3 దెబ్బలు తినాలి, కుస్తీ పట్లు నేర్చుకోవాలంటే 2 దెబ్బలు తినాలి. అలాగే అమృతం కోసం చిలుగుతూ ఉంటే ముందు విషం పుట్టింది. దాంతో దేవతలు రాక్షసులు ఈ కాలకూట విషం వల్ల కాలి ఎక్కడ బూడిదైపోతామో అని అడిగిపోయి శివుడి దగ్గరికి వెళ్ళి పరమేశ్వరుని రక్షించన్నారు. తీరా అక్కడ నందీశ్వరుడు వాళ్ళు చెతక్కొట్టారు. పటక్కని రాధేయుడు నందిరెక్కి రావడం గురించదన్నట్టుగా పటక్కని చౌదెబ్బ తిని వీళ్ళు లోపలికి వెళ్ళడం నంది గారు. అందుకని పరమేశ్వర రక్షించమన్నారు. ఆయన పార్వతీ సమేతంగా బయటకు వచ్చాడు. చూసావా పార్వతి, అమృతం కోసం పాలసముద్రం తిరుగుతూ ఉంటే ముందు విషం పుట్టింది. ఆ విషం కాల్ చేస్తోంది, రక్షించమని వీళ్ళు నా దగ్గర మొరపెట్టారు. కాబట్టి ఆ జనాన్ని రక్షించాలి నా పిల్లలు కదా, ఇప్పుడే చూడు ఈ విషం తాగుతాను, తాగమంటావా అన్నాడు. ఆవిడ తాగిందని ఇక్కడ అడిగాడు. మహాభాగవతంలో శుకుడిని పరీక్షిస్తూ ఏదో తమ స్వార్థం కోసం దేవదానవులు విషం తాగమన్నారు శివుడిని. శివుడు పాపం తాగుతానన్నాడు. కానీ చూస్తూ చూస్తూ భార్య తన భర్త విషం తాగమంటుందా? మీరు ఆలోచించండి.
ఏ భార్య అయినా వాళ్ళ ఆయన్ని ఏమంటాయి నేను కష్టం తాగనండి అంటుందా? కాఫీ తాగమంటుంది, డ్రింక్ తాగమంటుంది, కానీ లేదా ఇంకేమైనా ప్రత్యేకమైనది తాగమంటుంది. ఇంకా కాస్త ప్రేమ వస్తుంది అమెరికా కనుక. అంతేగాని పొరపాటును కూడా విషం తాగమని ఏ భార్య అయినా అంటుందా? అసలు పార్వతి శివుడిని విషం ఎలా తాగమంది అని అడిగాడు. అక్కడ పోతన గారు అద్భుతమైన పద్యం రాశాడు. మృంగెడి వాడు విభుండని మృంగెడి దియు కరణమని మేలని ప్రజకు మృంగుమని సర్వమంగళ మంగళ సూత్రంబునెంత మది నమ్మినదో. మింగేవాడు తన భర్త అని తెలుసు, ఆయన మింగేది విషమని తెలుసు, మింగితే ప్రమాదమని తెలుసు. అయినా మేలని ప్రజకు మృంగుమని సర్వమంగళ. ప్రజ అంటే పిల్లలు, సంతానం, వీళ్ళంతా తన పిల్లలు. అందుకని వీళ్ళ కోసం, వీళ్ళకి శుభం కలిగించడం కోసమని మీరు విషం తాగండి అంది. తాగమన్నది ఎవరు? సర్వమంగళ, అందరికీ అన్ని రకాల మంగళములను శుభములను ఇచ్చేది. ఎందుకు తాగమంటే ఆవిడ మంగళసూత్రం మీద ఆవిడకి అంత నమ్మకం. నా మంగళసూత్రం గట్టిది, ఇది ఉన్నంత వరకు ఆయనకి ఏమీ అవ్వదు. మంగళసూత్రం గట్టిదంటే చేస్తాడేసి కట్టుకుందని కదా ఇక్కడ అర్థం. ఆ జగన్మాత ఉన్నంత వరకు జగన్నాయకుడికి ఏమవుదన్నమాట. అందువల్ల అమ్మవారు ఎప్పుడు నిత్య మంగళసూత్రంతో ఉండే తల్లి. ఈయన జగన్నాయకుడు, వాళ్ళకి విషం వల్ల భయం ఏమిటి? లోకశ్రేయస్సు కోసం తాగమంది. ఆయన చేతిలోకి ఓ చిన్న నేరేడు కొండంత ముద్దగా మార్చేసి అంత విషాన్ని గుట్టుక్కుని మింగాడు. కంఠం దగ్గర పెట్టుకున్నాడు. బయట ఉంటే బయట ఉన్న జనం కాలిపోతున్నారు, లోపల పెడితే లోపల వాళ్ళు కాలి ఊడిదైపోతారు. అందుకని కంఠం ఒక్కటే లోకములు లేని స్థలం కనుక ఇక్కడ పెట్టాట. ఎవరైనా కంఠం దగ్గర ఆపగలరా విషం? ఇది ఆలోచించడం ఒక క్షణం. ఇంత విషమాదేవుడు ఒక కుక్క మంచినీళ్ళు తాగి ఈ గుట్టకి లేకుండా ఇక్కడ అట్టే పెడితే చచ్చిపోతాడు. అటువంటిది ఇక్కడ కంఠం దగ్గర పదిలముగా ఆపాడు. అప్పటిదాకా పూర్తిగా తెల్లగా ఉండే శివుడి యొక్క ఈ కంఠస్థానం నీలంగా మారిపోయింది. అప్పటి నుంచి శ్రీకంఠుడు, గరళకంఠుడు, విషకంఠుడు అయ్యాడు. అది కూడా అందంగా అయింది ఆయన. ఈ విధంగా లోకరక్షణ చేశాక ఇంకా లక్ష్మీదేవి, ఐరావతం, అప్సరసు, కామధేను, ఉచ్చైశ్రం ఇవన్నీ ఆఖరణ అమృతం కూడా పుట్టాయి. ఇంత శుభప్రదమైన క్షీరసాగర మథన ఘట్టం మనందరికీ నిత్యం శుభములను ప్రసాదించుగాక. స్వస్తి ప్రజాభ్యం పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీమహీశారో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఇక్కడికి మొదటి ఆవృత్తి పూర్తయింది. సౌండ్ కొద్దిగా తగ్గిస్తే అప్పుడు రీ సౌండ్ రాబోతుంది. 12వ అక్షరం ద, దకార కార్మల ద. కృష్ణుడి నల్లవాడు అని నందగోపాలుడు అని ఎందుకంటారండి? ఆయన నల్లగా ఉన్నాడు కనుక ఆయన రంగు మన సినిమాల్లోని అక్కడ మనకు నీలంగా ఎందుకు చూపిస్తారండి కృష్ణుడిని? సినిమాల్లోని వాటిలో ఇదే సినిమా పోస్టర్ మీద వాటి మీద అన్నిటి మీద కృష్ణుడిని నీలంగా ఎందుకు చూపిస్తారు? చాలా మందికి తెలియని రహస్యం ఏంటంటే సంస్కృతంలో నీల శబ్దానికి తెలుగులో నలుపు అని అర్థం. నలుపు అంటే నీలం, ఈ రెండు పర్యాయ పదాలుగా వాడతారు. కాబట్టి నలుపు అంటే మనం అనుకున్న తాగుడబ్బా నలుపు, లేకపోతే వారు వేసుకున్న షర్టు నలుపు కాకుండా ఆయన నిజంగా ఇంద్రనీల వర్ణంలో ఉంటాడు. ఆకాశము మొదలైనటువంటి మొగ్గలు అమ్ముకుంటూ ఆ నీళ్ళలో ఉంటాడు. అందుకే జలధరస్యాముడు. ఆ వర్ణాన్ని ఇలాంటి వర్ణించలేము అనమాట. అందువల్ల నీలంగా వేస్తారు. ఇంకా అంతకు మించి సినిమా వాళ్ళు ఏం చేయగలుగుతారు పాపం? వాడు కూడా కృష్ణుడిని పూర్తిగా చూడలేదు. అందువల్ల వాళ్ళకి వచ్చేది తోడు వేసేసారు. 12 అక్షరం రకరకాల దాయి ఇచ్చారు, అంతే కదండి. మీరు రాసుకోండి చక్క. మీరు ఏం చేస్తారంటే 1, 2, 3, 4 అలా 16 అక్షరాలు రాసేసుకోండి. గురువు గారికి ఇచ్చిన అక్షరాలన్నీ గుర్తుపెట్టుకున్నాడు. అక్కడ అప్పచెప్పాడు చూడండి. వ్యక్తి అదృష్టం, అప్పకపోతే ఆయన అదృష్టం. ఇక్కడికి మొదట అవుతుంది. మళ్ళీ కనపడతామా? రాధేయుడు నంది వెక్కి రావణుడు గూల్చన్ అని లక్ష్మణ గారు ఇస్తే భూధరవందున కొలువై అని మొదటి బాధ పూర్తి చెప్పాం, అంతే కదండి.
భూధరమందున కొలువై సాధకులకు సాధకులకు వరములసగు శంకరుడు, సాధకులకు వరములసగు శంకరుడు. రాసుకుంటారా? సాధకులకు వరములసగు శంకరుడు. సుధా, సాధకులకు వరములసగు శంకరుడు సుధా. అక్కడే రెండవ పదం పూర్తయింది. భూధర మందున కొలువై సాధకులకు వరములసగు శంకరుడు సుధా. ఇప్పుడు తత్వపదిలో గడుగు పెడదామా? అరుణవర్ణముతోడ విన్యాసముత్వ అని మొదటి బాధ చెప్తాం. ఇప్పుడు కరుణ ఇవ్వాలి, అంతే కదండి. కరుణ లోకాలగా చెడి కరుణ లోకాల గాచెడి కాశ్యపుండు. కరుణ లోకాల గాచెడి కాశ్యపుండు. కశ్యప ప్రజాపతి కొడుకు కనుక కాశ్యపుడు. రోజు వింటారు కాశ్యపేయం మహాద్యుతిం అని. కరుణ లోకాలగా చెడి కాశ్యపుడు. కరుణ కూడా ఇచ్చేసాడు. అరుణవర్ణముతోడ విన్యాసమొప్ప కరుణ లోకాలగా చెడి కాశ్యపుడు. కరుణ లోకాలగా చెడి కాశ్యపుడు. కులము మతము దేహమునకు సరియుండును గాని ఆత్మ నిశ్చలమని అని సుబ్బారావు గారిని గ్రహించాం. గురుగారు, ఒక చిన్న ప్రశ్న. అయ్యో, చిన్న ప్రశ్న మీరు ఏదడిగినా అడగచ్చు. మీకు చిన్నదే పెద్దది. ఉప్పు కప్పు రంగు నొక్క పొలుగు రెండు అంటారు కదా, అందులోని వేమన గారు మనుషుల్ని ఈ మన్ను లేకపోతే కాఫీ గుండారో లేకపోతే బొగ్గు నల్లమందులోనో అలా పోల్చకుండా ఈ తెల్లవాడితో ఎందుకంటే పోల్చారు? ఆయన ఏమైనా రేసిస్ట్ కదా? కొద్దిగా గ్యాప్ పెడితే అప్పుడు ఏమిటంటే స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన ఏమైనా రేసిస్ట్ అంటారా? అన్ని తెల్లవాడితో ఎందుకంటే పోల్చారు? అన్ని తెల్లవాడితో పోల్చాడు ఏమిటరా? తెలుపు సత్వగుణానికి ప్రతీక. అయినా అసలు ఎవరి దగ్గర ఏది ఉండదో అలా పోలిస్తే మంచిది. అంచేత మీకు నాకు తెలుపు ఎక్కువ అవసరం, అందుకనే నాకు ఇచ్చాడు. నీకు తెల్లగానే ఉన్నాను పదవు. 4వ అక్షరం చ. చకారాకారం చ. కులము మతము దేహమునకు తగియుండును గాని ఆత్మ నిశ్చలమని దేహభావమల సంగతి తోడుత. దేహభావమల సంగతి తోడుత. ఇక్కడ ఒక రహస్యం మీకు చెప్పాలి. ఎందుకో తెలియదు కానీ నలుగు పిండి వల్ల వినాయకుడు పుట్టాడు అని లోపంలో ఒక పిచ్చిక వచ్చేసింది. ఈసారైనా మీరు దృష్టిలో పెట్టుకోండి. నలుగు పిండి అని శివపురాణంలో చెప్పలేదు.
ఒకసారి శివపురాణంలో, తర్వాత ఇందాక నేను చెప్పానే గణపతికి ఆ ఏనుగుతల, అదేమో బ్రహ్మవైవర్త పురాణంలో గణేశ ఖండంలోది. ఆ ఏనుగుతల భవిష్యత్తులో గణపతికి తల అవుతుంది, ప్రసిద్ధికి ఎక్కుతుందని దుర్వాస శాపం. ఇప్పుడు చెబుతున్నది అసలు కథ శివపురాణంలో గణేశ ఖండంలో. వపుషోమలం, ఒకనాడు పార్వతీదేవి తన శరీరాన్ని అలా అనుకుంది కదా. వపుష అంటే శరీరం యొక్క మలం, అంటే మట్టి. మానవుల్ని తలుచుకోగానే ఒంటి మీద కూడా చెమట పట్టినప్పుడు మట్టి వస్తుంది. మీకు కావాలంటే ఈసారి శివపురాణం కొనుక్కొని అందులో గణేశ ఖండం చూస్తే వపుషోమలం. ఆ వపుషోమలం అంటే బహుశా సహజంగా శరీరానికి నలుగు పెడితే మట్టి వస్తుందనే ఉద్దేశం ఎవరో పడి దాన్ని నలుగు పిండిగా మార్చారు. చాలా ఏళ్లుగా ఇది ఒక విచిత్రమైన ప్రచారం వచ్చేసింది. దీని మీద నేను భక్తి టీవీలో ధర్మ సందేహాల్లో తీర్చాను ఈ విషయాన్ని. ఇప్పుడు అదృష్టవశాత్తు మంచి ప్రశ్న వేశారు వాడు. రేపు రాబోయే వినాయక చవితి ఉందన్నమాట. ఇలా అడిగితే దానివల్ల అసలు పురాణాలు బయటకు వస్తుంది ఒక్కొక్కప్పుడు. వపుషోమలం అంటే ఒంటి మీద ఉన్న మట్టి. వపుష, వపు శబ్దానికి శరీరం, అది షష్ఠీ విభక్తులు. వపుష అంటే శరీరం యొక్క మలం, మట్టి నుండి. అంటే ఒంటి మీద ఉన్న మట్టి నుంచి పుట్టాడు తప్ప నలుగు పిండి నుండి కాదన్నమాట. అదన్నమాట. కులము మతము దేహమునకు తగియుండును గాని ఆత్మ నిశ్చలమని. రెండో పదం ఏమండి? ఇందాక దేహ మాల్యం అన్నానా? రెండో పదం ఆత్మ నిశ్చలమని. దేహ భావ మల సంగతి. దేహభావ మల సంగతి, దేహమును భావించటం వల్ల పుట్టిన మట్టి నుండి. దేహభావ మల సంగతి. విఘ్న వినాయకుండు. దేహభావ మల సంగతి విఘ్న మన వినాయకుండు. విఘ్న వినాయకుండు. మొదటి పదం కులము మతము దేహమునకు సరియుండును గాని ఆత్మ ని వరకు అక్కడ ఉంటుంది. రెండవ పాదం దగ్గర నిశ్చలమని. నిశ్చలమని దేహభావమల సంగతి విఘ్న వినాయకుండు. ఒక్క అక్షరం రెండవ పాదంలో ఆ బాకీ అట్టే పెట్టండి. రుణాలు 100 రూపాయలు మీకు నాకు రుణం ఉండాల్సిందే. మళ్ళీ ఎటువంటి యాక్టివిటీ వచ్చి ఫోన్ చేయొద్దు. అందులో మంచి ఆవకాయ వేసుకుని తినద్దు. ఆవిడ కాస్త కాఫీ అండి తీసుకుని తాగుతున్నది అంతే. ఆ మాత్రం అట్టే పెట్టాలి. సరే, వినాయక చవితి ముందు భగవంతుడు అడిగించే గొప్ప ప్రశ్న అనమాట. ఈసారి ఉత్తమ ప్రశ్నకి అవార్డు ఏదైనా ఇస్తే మీరు ఇచ్చేయండి. అంటే మిగతా వాళ్ళు ఉత్తమ ప్రశ్నలు అడగలేదు ప్రశ్న. దీనివల్ల మీకు గొప్ప కథ తెలిసింది కదా మరి పురాణ గారు. ఇప్పుడు రెండవ అక్షరం చ. రెండవ అక్షరం చ. గురుగారు, ఒక చిన్న ప్రశ్న. ఈ మధ్య ఈ గ్రహాలు 9 వాటిలోని ఆఖరి గ్రహం ప్లూటో ఇప్పుడు గ్రహం కాదని అంటున్నారు. మరి 9 గ్రహాలు అల్లుడిని దశమ గ్రహం అని అంటారు. ఇప్పుడు మరి ప్లూటో 9వ గ్రహం కాకపోతే మరి అల్లుడిని ఏమన్నారండి? అంటే మనకి 9 గ్రహాలే లెక్కేసుకోవాలండి. ఆ దశమ గ్రహం మహానుభావులు మీకు నేను చెప్పాలా? మీకు వెళ్ళేది మీ మామగారి దగ్గరికి చెప్తారు. అసలు మామగారికి ఉపన్యాసానికి రావాలి, అవధానానికి తప్పక రావాలి. అంటే మీ మంచి గ్రహం అండి. దశమ గ్రహం అంటే దశని తిప్పే గ్రహం అనమాట. ఆ దశ ఎదురు మామగారు అదృష్టం చేసుకున్నవాడు అదృష్టం. మీరు నిషిద్ధం కదా, మీరు అడగాలి. ఇక మీ వంతు వచ్చింది, మీ భాష వచ్చిందా?
శ్రీవారి ముందు ఉట్టెం అని మొదటి వాదం చెప్పేశాను కదా. ఇప్పుడు రెండవది పా వద్దన్నారు ఆయన. భా సాధారణంగా రాస కాబట్టి అది అదే వా. నా కత్తికి 2 వైపులా పదం ఉంటుంది. మీరు ఒక అక్షరం వద్దన్నారు అనుకోండి, దానికి బదులు మరో అక్షరం లోపల ఉంటుంది రెడీగా మాది. నా ఇప్పుడు నీకు అర్థమైంది కదా, నా కత్తికి 2 వైపులా పదం ఉంటుంది. భావ అన్నాను అనుకోండి, భావము అనుకుని మా వద్దంటే భావన ఉంది. నా వద్దన్నారు అనుకోండి, మా వేస్తాం. ఇలా రెండోది రెడీ పెట్టుకుని కత్తి రెడీ చేసుకుని యుద్ధానికి కట్టుకోవాలి. ఆయన మా వద్దంటే నా వద్దంటే మా. ఇప్పుడు మా వద్దన్నారు మీరు, నేను నా తా. లీ నా త తకారకారం త. మళ్ళీ దానికి ఏదన్నారు నువ్వు భావన లేవతను ద దకారకారం ద. ల లకారకారం ల. కు భావన లేనతను దళము అంటే తలకు. దా ప్రాస బా పకారకారముల బా. తెలిపేది మీ ఇష్టం. యా క యు గ తన్ భావన లేలతను దళగువాయక యుగతన్. ఆయన నెత్తి మీద ఎప్పుడు విడిచిపెట్టకుండా ఉంటుంది. ఒక ఆయనకేమో పాదం నుంచి పుట్టింది, ఇందాక మనం చెప్పాం శ్రీవారి ముందు ఉట్టెను. రెండో చోట ఏం చేసింది, భావనలో తానే సమస్తంగా భావించుకుని తన లీలతో తలకు, ఈ తల అనే భాగానికి బాయక యుగతన్ యుగ్మమై ఒప్పుతున్నది, చెంతగా ఉంటుంది, నెత్తి మీద ఉంటుంది. దానికి నెత్తి మీద ఉంటుంది కానీ ఆయనకి ఆయా సంబంధం లేదు, కేవలం నెత్తి మీద ధరిస్తున్నాడు అంతే. భావన లీలతను దళకు బాయక యుగతన్. 11 ఇదేంటండి, హాయ హకారకాలు హాయ అంతే కదా. యా యకారకారం వల్ల య. గురుగారు, మా ఆవిడ నన్ను ఎప్పుడు తిడుతూ ఉంటుందండి. నీకు నీ చెప్పినవి ఏమి గుర్తుండవు, నన్నే కాకుండా మగజాతంటే తిడుతుందండి, మగాళ్ళందరికీ. మరి మీరు ఇన్ని గుర్తుపెట్టుకుంటుంటారు కదా, మరి మీకు ఇలాంటి ఇబ్బందులు ఏమి లేవండి? పుణ్యం ఎవరు పుణ్యం పెట్టి వాళ్ళ భార్య దొరుకుతారు. పూర్వజన్మ చేసుకుని పుణ్యం
అంతేనా? ఇంట్లో కరెక్ట్ పోతే చక్కని పక్కన చూస్తారు ఎవరైనా, వాడి ఇంట్లో కూడా పోతే వీడికి ఆనందం అన్నమాట. అంతేనా? అంతే. 11 అక్షరం గ్యాప్ ఇచ్చేశారు ఆయన. అక్కడ అయిపోయిందండి. బాయక లీలతను తలకు బాయక, భావన లీలతను తలకు బాయక యుగతను. అసలు మీరు అడిగి ఏ గురుగారు నాకు ఒక ఈ సబ్జెక్ట్ ఫాలో నుంచి వస్తే నేను భక్తి ఛానల్ వీటిలో ఎక్కువ పెట్టలేదేమో, మీరు ఎప్పుడూ ఆన్సర్ చేసే ఉంటారు మీరు, లేకపోతే వేరే పెద్దలు ఎవరు. సూర్య చంద్రుడు భగవంతుడికి నేత్రాలు కానీ మరి దీంట్లో చంద్రమా మనసు చేత అంటారు. అసలు ఏంటి అది, ఆ డిఫరెన్స్ ఏమిటి, అసలు ఎందుకు అలా వచ్చింది, దాని గురించి మీరు నాకు ఒక పద్యం. వేలాది చంద్ర సూర్యులు, వేలాది చంద్ర సూర్యులు లీలా పురుషుని శరీర లీనత తోటం కాలమునందు పుట్టిరి వాలాయముగా వారి వరుసం దాల్చెం. పరమాత్మని శరీరంలో కొన్ని వేల సూర్యులు, కొన్ని వేల నక్షత్రాలు, కొన్ని వేల చంద్రుళ్ళు, ఇంకా వేలాది గ్రహాలు ఉన్నాయి. ఇందులో మనఃకారకుడైన చంద్రుడు వేరు, కంటి దగ్గర ఉండే చంద్రుడు వేరు, ఈ కంటి దగ్గర ఉండే సూర్యుడు వేరు, అప్పుడప్పుడు ముఖంగా మారి అగ్నిహోత్రంగా మండేటటువంటి సూర్యుడు వేరు. ఇలా రకరకాలైనటువంటి గ్రహ నక్షత్రాలకి ఆయన శరీర నిలయం. అందువల్ల ఆయన శరీరంలో ఒక్కొక్కప్పుడు సూర్యుడేమో కన్నుగా ఉన్నాడని, మళ్ళీ చక్షో సూర్యోజాయతాన్ని కళ్ళ నుంచి పుట్టించాడని చెప్పడంలో రహస్యం అన్నమాట. ఆయన శరీరం అంతా ఇంటికి చివరికి కాంతి స్వరూపం అని అంటారు. చంద్రుడు కళ్ళల్లో ఉన్నాడు, కంటి నుంచి పుట్టాడు, లేదా మనస్సు నుంచి పుట్టాడు, ఒక కన్నుగా ఉన్నాడు. సూర్యుడు ఒక కంటి నుంచి ఒక కన్నుగా ఉన్నాడు, గుడి కన్నుగా. కళ్ళ నుంచి సూర్యుడు పుట్టాడు అంటే మొత్తం అంతా వెరసి భగవంతుడంటే ఏమిటి? మహాకాంతి స్వరూపుడు. నీవా రసోకవత్తన్వి గీతామా అని చెప్పడం, అదే మీకు ఆశలోకంలో ఇచ్చేసాను కదా. కొంచెం కళ్ళలో అవసరం అవుతుంది అప్పుడప్పుడు. కొద్దిగా ఏం చేస్తాం? 5వ అక్షరం ఇచ్చారు ఇప్పుడు. 5 లకారకారం లాగానండి. గురుగారు ఇంకో ప్రశ్న. శారద నీరదేందు అనే పద్యం ఉంది కదా పౌరు గారికి. శారద నీరదేందు ఘన శారద, అదొకసారి మీరు చెప్పగలరు అది దాని ఆ పద్యం గురించి మీకు చెప్పాలా? మీరు అప్రస్తుత ప్రసంగం వారా పద్యాల వారా? ఇంటికి మీకేం అనుమానం? శారద నీరదేందు ఘనసార పడీర పరాళ మల్లికాహార తుషార మేర రహితాశల కాశ కణీశ కుంద మందార సుధా వయోగి సితామరస అమర వాహిని సుధాకా శుభాకారతలో పురిన్ను మదిగానగా నన్నడు గల్లు భారతి. పద్యం గురించి కొంచెం ఏంటి దాని అర్థం ఏంటి? పద్యం అర్థం సరస్వతి అంత తెల్లగా ఉంది. సరస్సు శరత్కాలపు మేఘంలాగా. శరత్కాలంలో మేఘం చాలా తెల్లగా ఉంటుంది, అందులో నల్లగా ఉండదు, కొంచెం తెల్లగా ఉంటుంది అంచేత. ఇందు చంద్రుడిలాగా, ఘనసారంలాగా, పటీరంలాగా. పటీరం అంటే ఒక అత్యద్భుతమైనటువంటి, నిజానికి పటీరం అంటే అందరూ అనుకున్నటువంటిది కాదు, ఒక రాయి కూడా ఉంది పటీరం, తెల్లని స్టోన్, అది కూడా కొంచెం ఆశ్చర్యకరంగా. సరే, మొత్తం మీద పచ్చకర్పూరం వీటికి వల్లే మల్లికలాగా, మంచులాగా, వీటన్నిటిలాగా తెల్లగా ఉంది సరస్వతి. అటువంటి తెల్లగా ఉండే సరస్వతి నేను ఎప్పుడు చూస్తారు తల్లి అని అడిగాడు. ఇంటికి అటువంటి తెల్లదనం మీద ఎందుకు దృష్టి పెడుతుంది? మన దగ్గర ఏది ఉండదో దాని మీద ఎందుకు పెడుతున్నావు అని.
గురుగారు ఇంత క్షీరసాగర్ మంత్రం గురించి చక్కగా వివరించారు. ఇప్పుడు సుబ్రహ్మణ్య జననం గురించి కొంచెం చెప్తారు. సుకన్యాజనం, సుబ్రహ్మణ్య జననం. సుబ్రహ్మణ్య జననం. ఓ అద్భుతం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతే. మరోసారి శ్రీ మహాగణాధిపతి గారిని ధ్యానించి వాళ్ళ తమ్ముడు గారైన సుబ్రహ్మణ్యం గారి దగ్గరికి వెళ్తాను. పూర్వం పరమేశ్వరుడు దేవతలని రక్షించడం కోసం తన అమోఘమైన రేపస్సుని ఇచ్చాడు. ఆ రుద్రవీర్యుని దేవతలకు ఇచ్చి దీన్ని మీరు తీసుకెళ్ళండి అన్నాడు. వాడు మొయ్యలేకపోయారు. వరసగా అగ్నిహోత్రుడు మొయ్యలేక గంగకిచ్చాడు. గంగ దాన్ని భరించలేక రెల్లుగడ్డిలో వేసింది. రెల్లుగడ్డిని సంస్కృతంలో శరత్తు అంటారు. శరత్తు నుంచి పుట్టాడు కనుక ఆయన శారద్వంతుడు. శరవణము నుంచి పుట్టాడు కనుక శరవణ బౌడన. శరవణం అన్నా శరత్ అన్న రెల్లు గడ్డిలో కూడా పైన చూసారా తెల్లని కుచ్చులు ఉంటాయి. అటువంటి గడ్డిని శరత్తు అంటారు అన్నమాట. ఆ రెల్లు గడ్డి నుంచి పుట్టాడు ఆయన. పుట్టిన తర్వాత కృత్తికలు 6 కూడా పాలిచ్చారు. సప్త ఋషులలో ఒక్క వశిష్ఠుడు తప్ప తక్కిన వాళ్ళంతా తమ భార్యను ఒకప్పుడు అనుమానించి విడిచిపెట్టేశారు. దానికి ఒక కారణం ఉంది. అదేమిటంటే అగ్నిహోత్రుడి దగ్గర కూర్చొని సప్త ఋషులు యజ్ఞం చేశారు. యజ్ఞం చేస్తుంటే అగ్నిహోత్రుడికి కూడా కర్మకారి ఈ సప్త ఋషుల భార్యల మీద వ్యామోహం కలిగింది. వాళ్ళకి తెలిస్తే ఋషులు శపిస్తారు. అగ్నిని కూడా భస్మం చేసేంత పాతివ్రత్యం కలిగిన వాళ్ళు ఆ రోజులో ఉండేవారు. అందుకని స్వాహాదేవి ఒక్క వశిష్ఠుడి భార్య అరుంధతి రూపం ధరించలేదు, కానీ మిగతా అన్ని రూపాలు ధరించింది ఆ శక్తి లేక. ఆ రూపంతో తన భర్తను ఆవిడే సంతోషపెట్టింది. ఇది తెలియని ఋషులు ఏమనుకున్నారు, మన భార్యనే అగ్నిహోత్రుడితో తిరుగుతున్నాడని అనుమానించి భార్యను వదిలేసింది. వాళ్ళంతా ఏడుస్తూ అడవుల్లో తిరిగారు. సరిగ్గా శరత్తులో పుట్టిన కుమారస్వామి కనబడ్డాడు. ఆయన చూసి వాళ్ళంతా దగ్గరికి నా పుత్రుడు అంటే నా కుమారుడు, మమ కుమార అన్నారు. అందుకే ఆయనకి కుమారుడు అని పేరు వచ్చేసింది. అప్పటి నుంచి కుమారస్వామి అన్నారు. 6 ఒకేసారి పాలిస్తాం, మా పాలు తాగమన్నారు. ఇప్పుడు ఈయనకి లేని చిక్కు వచ్చింది. ఒక్కోసారి కర్మయోగం ఎలా ఉంటుందంటే ఒకళ్ళ పాలు దగ్గరంటే కూడా కోపం రావచ్చు. ఇది సమస్య కదా. అందుకని 6 ముఖాలు ధరించి 6 దగ్గర ఒకేసారి పాలు తాగాడు. నేను ఒకసారి ఒక ఊళ్ళోకి ప్రవచనానికి వెళ్ళాను. ఆ ఊళ్ళో వాళ్ళంతా మా ఇంటికి అంటే మా ఇంటికి రాలేదు. ఎవరింటికి వెళితే రెండో వాడికి కోపం వచ్చినప్పుడు నా మీద ఏ పంట కస్తాడు. ఇక భయం కదా. పక్కవాడి కోపం రాకుండా చూసుకోవడం కూడా పెద్ద సమస్య అయిపోతుంది ఒక్కోసారి. నాకంటే కుమారస్వామికి ఉన్నంత శక్తి లేదు కనుక 6 ముఖాలు ధరించి అన్నం లేకపోయారు ఒక ఇంట్లో. కానీ కుమారస్వామి దగ్గర శక్తి ఉంది కనుక 6 ముఖాలతో ఒకేసారి పాలు దిగాడు. అందుకని షణ్ముఖుడు అయ్యాడు. అదిగో ఈ కుమారస్వామి గారు తారకాసురుడిని సంహరించాక ఎందుకో కారణం చెప్పి తండ్రి మీద తెలిగాడు. ఆ కథ అంతా ఇప్పుడు చెప్పుకొస్తే ఈ అవధానంలో అసలు పురాణంలో వెళ్ళిపోతాం. కానీ గణపతికి పట్టాభిషేకం చేస్తే నాకు చెయ్యకుండా పట్టాభిషేకం అన్నయ్యకి చేస్తారా అని కోపగించి భూలోకానికి వచ్చాడు. ఆయన భూలోకానికి వచ్చిన స్థలమే ఇవాళ శ్రీశైలం అంటున్నాం. క్రౌంచ పర్వతం అంటారు దాన్ని. శ్రీశైలంలో మకాం పెట్టాడు. ఆ శ్రీశైలంలో ఉన్న ఆయన్ని చూడటం కోసమని రోజు శివుడు వృద్ధమల్లికార్జునుడు ముసలాయన వేషంలో వచ్చాడు. రిటైర్ అయిపోయిన వాడి వేషంలో వచ్చేవాట. పార్వతి కూడా ఆయన కోసం దిగొచ్చింది. అందుకే శ్రీశైలంలో ముందు చూడవలసింది వృద్ధమల్లికార్జునుడిని, తర్వాత అసలు మల్లికార్జునుడు చూడాలి. మల్లికార్జున లింగానికి దగ్గరలో ఉంటాడు వృద్ధమల్లికార్జునుడు. ఇప్పుడు అక్కడ అడవుల్లో మకాం పెట్టాడుగా. ఆ అడవిలో ఒక బోయవాడు ఒక అమ్మాయిని పెంచుకుంటున్నాడు. ఆ అమ్మాయి పేరు వల్లి, పరమసుందరి. ఆవిడ్ని ప్రేమించాడు కుమారుడు. మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయకంటే ఆయన అన్నాడు, ఈ అమ్మాయి నిజానికి నా కూతురు కాదండి, ఆదిశేషుడికి కుముదుడు అని ఒక ఆయన ఉన్నాడు. మీరు శివపురాణం చూస్తే తెలుస్తే అప్పంటే శివపురాణంలో ఆదిశేషుడు కొడుకు కుముదుడు. ఈ కుముదుడు అనేవాడు కూతురండి. నేను ఆదిశేషుడి భక్తుడిని, సంతానం కోసం ప్రార్థిస్తే నీకు సంతానం దొరకదు కానీ నా మనవరాన్ని ఇస్తాను పెంచుకోమన్నాడు. అది నా అమ్మాయినే తెచ్చి పెంచుకుంటున్నాను. కానీ పెళ్లి చేసే ముందు మా మనుమరాలికి పావుకి మాత్రమే సేమ్ క్యాస్ట్కి ఇచ్చి పెడితే క్యాస్ట్కి ఎక్కడికి పోతే బాధ్యతలు కూడా అప్పటికి ఇప్పటికి కూడా ఉన్నాయి. అందుకని మా మనుమరాలికి ఇచ్చి పెళ్లి చేయాలంటే ఎవరినైనా ఆ మనవరాలికి మళ్ళీ పావుని ఇచ్చి పెళ్లి చేయాలని నియమం పెట్టాడు ఆదిశేషుడు. అందువల్ల ఆదిశేషుడి యొక్క నియమం కాదనకుండా ఉండాలంటే నేను నీకు ఇచ్చి పెళ్లి చేయడం కుదరదు, నువ్వు పావు అయితే ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడు. అందుకని వల్లిని ప్రేమించిన వీడిని పెళ్లి చేసుకోవడానికి
కుమారుడు సర్పాకారం ధరించాడు. ఆ సర్పాకారం ధరించింది కూడా షష్ఠి కనుకే మార్గశీర్ష షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠిగా చేసుకుంటున్నాం. అలా పావు రూపం ధరించి ప్రేమించిన వల్లిని పెళ్లి చేసుకున్నాడు. దీనివల్ల ఏమని తెలుస్తుందో మనకి ధర్మశాస్త్ర ప్రకారముగా ఎవరినైనా పెళ్లి చేసుకునే ముందు ఆడవాళ్ళ ఆచారాన్ని పాటించడం ఉత్తమం అన్నమాట. మా ఆచారం ఇదండి తన మగవాడు అనకూడదని చేస్తాను. ఓటంతో మీదేనమ్మా అంటే ఓటు ఈ విధంగా వల్లి కోసం తన జాతిని, కులాన్ని, రూపాన్ని మార్చుకున్న ఆ స్వామివారు మహావైభవంగా శ్రీశైలారంగాల్లో పెళ్లి చేసుకున్నాడు. ఇప్పటికి కూడా ఆ పెళ్లి జరిగిన చోటే కుమారస్వామి ఉన్నాడు. చూడండి ఎక్కడ, శిఖర దర్శనం దగ్గర. ఎంత అద్భుతమైన కథ జరిగారు మరి ఆ శిఖర దర్శనం దగ్గర. చూద్దాం ఆ వల్లి సుబ్రహ్మణ్య స్వాముల పెళ్లి. మీకు రహస్యం చెప్పరా? ఆ సుబ్రహ్మణ్య శబ్దమే తర్వాత సుబ్బారావుగా మారింది. అంటే మా సుబ్బారావు గారు అంటే సామాన్యుడు ఉంటారు, సాక్షాత్ సుబ్రహ్మణ్య స్వామి. మా ఆవిడ పెళ్లి చేసుకోవడానికి, అమ్మగారిని పెళ్లి చేసుకోవడం కోసం ఆయన ఆనాడు సర్పాకారం ధరించి మనల్ని రక్షిస్తున్నటువంటి దేవుడు ఆయన. అంచేత ఆయన అనుగ్రహం మనందరికీ కలుగుగాక. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీర్మహీశ గోబ్రాహ్మణేంద్ర శుభమస్తనిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు అని ఈ విధంగా మనం సుబ్రహ్మణ్య స్వామికి భక్తి శ్రద్ధలతో ఈ కథను సమర్పించుకుందాం. ఇక్కడికి రెండవ ఆ వృత్తి కూడా అయిపోయింది. పదమూడవ అక్షరం టు. పదమూడవ అక్షరం టు. గురుగారు ఇంకో ప్రశ్న. ఇప్పుడు క్రియా ప్రక్రియ, వృత్తి ప్రవృత్తి ఇలా అంటారు కదా, మరి సాధం ప్రసాదం ఎందుకంటే అంటారు? సాధం ప్రసాదం, ప్రసాదానికి ముందు సాధం అని ఎలా ఇప్పుడు ఇప్పుడు వీళ్ళందరూ వినబడుతున్నాయి, మీ దగ్గర వచ్చేది స్పష్టంగా వినబడలేదు. క్రియా ప్రక్రియ, వృత్తి ప్రవృత్తి అంటారు కదా, అలాగే సాధం ప్రసాదం అని ఏమైనా ఉంటారు? సారం ప్రసాదం, సాధం ప్రసాదం, ప్రసాదం వాయిదా కూడా సాధం ప్రసాదం అది ఏమైనా ఉందా? అలాగే ఉందండి, ఉంది, ఎందుకు లేదు? సాధం అంటే అప్రస్తుత ప్రసంగం, ప్రసాదం అంటే పద్మాగర్ గారు చెప్పే సమాధానం. అంటే దీనికి సాధం అంటే మనం బట్టి సాధిస్తున్నారు. దానికి వెంటనే నేను జవాబు ఇస్తానే ఇదే ప్రసాదం అంటే. ఆయన పేరు కూడా ప్రసాదే. ఆయన పేరు ప్రసాదేనా? ఇంకేమని? తమిడిపాటి కాళేశ్వరరావు గారికి ఆయన వంశంలో గొప్ప చమత్కారమైన ఉండేవాడు. ఆయన ఎంత తమాషా అంటే, ఓసారి పూర్వం నూతుల దగ్గర స్నానం చేసేవారు కదా, ఆ నూతిలో అంతా పాకుడు. ఆ పాకుడు దగ్గరికి వెళ్ళి నూతిలో నీళ్ళు తోడుకోకపోతుంటే కాలు జారి పడిపోయారు. మళ్ళీ లేచి వచ్చి లోపలికి వచ్చి సాయంత్రం వాళ్ళ అబ్బాయి వచ్చాక, అరే అబ్బాయి ఇలా రారా, ఏమిటి అన్నారంటే ఇలా రారా అని తీసుకెళ్ళి, పొద్దున్న ఇక్కడికే వచ్చాను రా, ఇక్కడికి వచ్చి నూతి దగ్గరికి వచ్చాను ఈ పల్లెల్లోకి అని అక్కడ అడుగుపెట్టి మళ్ళీ పడిపోయాడు దానిపై. ఇలాగే పడ్డాము పొద్దున్న అబ్బా నీకు చూపిద్దామని వచ్చి మళ్ళీ తాగారు అంటారు. అందుకని ప్రవిడిపడి రామగారు బ్రహ్మాండమైన హాస్యం, ఆయన అనుక్షణం హాస్యం వెళ్ళిపోయాడు. అసలు ఆ వంశంలో ఆ రక్తంలోనే హాస్యం అనే గొప్ప లక్షణం ఉందన్నమాట. అంటే వారి సాధం, వారి ప్రసాదం, వినేవాళ్ళకి సుప్రసాదం. ఇక్కడికి వరసగా 2 ఆవృత్తులయ్యే. ఇప్పుడు ఈ 3 ఆవృత్తులో మొత్తం అంతా కలిపి పద్యాన్ని చెప్పేస్తూ ఉంటాం. ఇక మీరిద్దరే మీరు చెక్క ఇవ్వాల్సిన అవసరం మీరు మిగిలింది. ఇక మళ్ళీ వెనక్కి వస్తాం ఈ 3వ దయ్యంలోపు. భూధరమందున కొలువై సాధకులకు వరముల సగు శంకరుడు సుధా మాధుర్యమూర్తి, సుధా మాధుర్యమూర్తి. భక్త్యారాధేయుడు నంది నెక్కి రావణుల్చం. భక్తి ఆరాధేయుడు, భక్త్యారాధేయుడు అంటే భక్తి చేత ఆరాధింపబడే వాళ్ళకి కనబడేవాడు.
అటువంటి శివుడు నందిరెక్కి రావణుడిని పడగొట్టాడు. ఎప్పుడు పడగొట్టాడంటే ఇదిగో పర్వతం పైకెత్తుతున్నప్పుడు అన్నమాట. అంచేత రాజేయుడు నందిరెక్కి రావణుడు కొట్టాడు. ఆ రాజేయుడు కర్ణుడు కాదు, భక్తి ఆరాధేయుడు. భక్తి చేత ఆరాధింపబడే వాళ్ళకి కనబడేవాడు. అర్థమైంది? సుధా మాధుర్యమూర్తి భక్తి ఆరాధేయుడు నందిరెక్కి రావణుడు గురించాడు. అక్కడ అయిపోయిందా మీకు? మీ మధ్య మొత్తం చెప్పిన వాడి మీకు భూధనమందునకులువై సాధకులకు వరముల సగు శంకరుడు సుధామాధుర్యమూర్తి భక్త్యారాధేయుడు నందిరెక్కి రావణుడు గురించన్. ఈ గందరగోళంలో మీకేమి ఇబ్బందులు కూడా చెప్పాం కదా. అవధానం అప్పచెప్పడం చాలా అవసరం. 8 కదండి ఇది. ఇదేమిటి? టీయా నా అన్నాయా ఇటు తిప్పాలా? 8వ అక్షరం అణ. నా పూర్వం అణాలు ఉండేవి కదా, ఇప్పుడు అణాలు ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఆధారం. ఫీనిక్స్ వస్తుంటే ట్యూషన్ నుంచి ఒక మంచి పాట ఉన్నారండి. పులకించని పని పులకించు అంటూ ఆత్రేయ గారిది ఒక పాట. అంటే పాటలో ఉండే గొప్పతనాన్ని గురించి ఆయన గురిస్తూ ఒక పాట రాశారు ఆత్రేయ గారు. మరి ఈ మధ్యకాలంలో పాటలు అనుకుంటే మీ సంగతి నాకు తెలియదు, కానీ నాకైతే పిచ్చెకి పీడకలు వస్తాయి. మరి ఏంటంటారు? ఆత్రేయ గారు ఇప్పుడు వచ్చే పాట గురించి ఆలోచించలేదంటారా? పాపం ఎంత ఆలోచించాడు, ఆలోచించాడు, అందుకే వెళ్ళిపోయాడు. ఎందుకైనా మంచిది. దత్తపదిలోకి వెళ్ళిపోదామండి. ఏడవ అక్షరం చ. ఏడవ అక్షరం చ. అరుణ వర్ణముతోడ విన్యాసమొప్ప కరుణలోకాలగా చెడి. అక్కడ కరుణ కూడా ఇచ్చాడు మీకు. ఎలా ఇచ్చానండి? శబ్దాలు అది చెప్పేది. అరుణవర్ణముతోడ విన్యాసమొప్ప కరుణలోకాలగా చెడి కాశ్యముండు. ఇక చరణ శరణ, అవునా? చరణహీరుండు తనకు సారథిగను. చరణహీరుండు తనకును సారథిగను. ఆయన తనూరుడు కదా, కాళ్ళు లేవు. చరణహీరుండు తనకును సారథిగను. అరసవల్లిని శరణమై వరలుగాత. అరసవల్లిని శరణమై వరలుగాత. అరసవల్లిని శరణమై వరలుగాత. చరణహీరుండు తనకును సారథిగను. అరసవల్లిని శరణమై వరలుగాత.
శరణమై వరలుగా కులము మతము దేహమునకు తగియుండునుగా నీ ఆత్మ నిశ్చలమది దేహభావ ఫల సంగతి విఘ్న వినాయకుడు దేహభావ ఫల సంగతి విఘ్న వినాయకుడు గురుగారు ఇంకో ప్రశ్న. ఇప్పుడు మీరు హిమగిరి సొగసులు అని పాట చూసి ఉంటారు కదా, పాండవవాసం. అందులో సావిత్రి చక్కగా నిద్దుగా బట్టలు కట్టుకుని వస్తుంది. మరి భీముడు ఏంటంటే చొక్కా కూడా రాకుండా వస్తాడు. అసలే హిమాలయాలు కదా, చదివిందా భీముడికి? ఎవరికి పాపం భీముడికి భీముడికే కనుక ముచ్చమట్లో పట్టినా చలి వచ్చినా ఈ లోకం ఆయనకుండా ఆయన బలం ఆయన శక్తి ఒకటి ఎదురుగుండా ద్రౌపదిని చూశాక కూడా ఇంకా చలి వస్తుందండి నెచ్చిడి పక్కన ఉంటే మళ్ళీ కొత్తగా అడుగుతాను నేను అమాయకుడు భార్య పక్కన ఉండగా చలి వస్తుందనేవా నేను మిమ్మల్ని చూశాను. అదే అనుమానం వచ్చిందా? అనుమానం దొరికిపోతుంది. 16 అక్షరం గే రకరకాలకే బాగున్నాయి. భేదభావముల సంగతి విఘ్న వినాయకుడు నిస్తులతర దైవరాజమును నిస్తులతర నిస్తులతర దైవరాజమును తోరముగా నెదిరింప నిస్తులతర దైవరాజమును తోరముగా నెదిరింప నిజానికి గణపతి శివుడితో యుద్ధం చెయ్యడు. ఎందుకు చేశాడో కారణం కొంచెం ఊహించాలి. గణపతి లాంటి జ్ఞాని తండ్రితో యుద్ధం చేస్తాడు. ఆ మాత్రం తండ్రిని తెలియదా? కానీ పుట్టిన ప్రదేశాన్ని బట్టి కొంత దోషం శరీరానికి ఉంటుంది. ఇచ్చేదంటే వపుషోమలం మీద పుట్టింది మట్టి నుంచి పుట్టాడు. ఈ మృణ్మయ భావం కించిత్ ఆవహింప చేసుకుని ఆనాడు ప్రమదగణాలతో యుద్ధం చేసి శివుడితో యుద్ధం చేశాడు. లేకపోతే శివుడు తనకే రాకనేదంతా లోకం కోసం గొప్ప లీల. పార్వతి చెమటతో కూడుతుంది, లేకపోతే మట్టితో కూడుతుంది. అలా భావించి మట్టి నుంచి కొట్టడం వల్ల భగవంతుడైనా తాత్కాలికంగా యుద్ధం చేస్తాడు. అలా చేస్తే తల కోల్పోతాడు. కోల్పోతే మళ్ళీ భగవంతుడు శరణాగతి అన్నవాడిని రక్షిస్తాడు. ఇవన్నీ లోకానికి చెప్పడానికి జరిగిన గొప్ప లీలనమాట. నిస్తులతర దైవ రాజమును తోరముగా నిదిరింప శైలజాలనకు తృప్తి చేయ శైలజాలనకు ఏం భాష అండి ఇది? కన్నడం అండి. 15 వచ్చాయండి ఇది. 15 లీ తర్వాత కొద్దిగా మీరు 4వ పదం ఒక విషయం మీరు శైలజాలకు తృప్తి చేయ గజరాజముఖమును శైలజ
శైలజాలకు తృప్తి చేయ గజరాజముఖమును ప్రీతి గోర్పడే. లా అనేది అందుకేసాం రాకెట్ తీయడం కోసం అన్నమాట. శైలజాలకు తృప్తి చేయ గజరాజముఖమును ప్రీతి గోర్పడే. నిజానికి కులము మతము శరీరానికి మాత్రమే తప్ప ఆత్మ ఏమీ లేదు. ఇది అన్నిటికీ అతీతం. ఆత్మ దృష్టితో చూస్తే శివుడైనా ఒకటే, గణపతి అయినా ఒకటే, అమ్మవారి అయినా ఒకటే, మొత్తం అన్నింటిలోనూ ఒకటే ఆత్మ కనుక. అందుకని ఆ విషయాన్ని లోకానికి చెప్పడానికే పార్వతీ పరమేశ్వరులు ఒకప్పుడు ఒక లీల చేసి ఆవిడ చెమట నుంచి మట్టి కొట్టడం, మట్టి నుంచి గణపతిని తయారు చేయడం, ఆ గణపతి దృగ్భావంతో శివుడితో యుద్ధం చేయడం, శివుడు వాడి తల నరకడం, మళ్ళీ అమ్మవారు దుఃఖం చెందడం, దానితో అమ్మవారికి సంతృప్తి కలగడం కోసం గజరాజముఖాన్ని ప్రీతితో కొనవడం. దీనివల్ల లోకానికి భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లేమీ చేయకండి, మీరంతా నిజానికి మంచివాళ్ళే, ఏదో భూమి మీద ఉంటున్నారు కాబట్టి ఈ క్షణికోద్రేకాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. వీటన్నిటి నుంచి బయటపడి మోక్షం పొందడానికి గజరాజుని వినాయక చవితి నాడు సేవించండి అని చెప్పడానికి శివుడు ఇంత రాటలాడేది ఒక ప్రజలు చెప్తాం. కులము మతము దేహములకు తగియుండును గాని ఆత్మ నిశ్చలమని అది దేహభావ బల సంగతి విఘ్న విరాజముండు నిస్తులతర దైవరాజమును దూరపు యుద్ధమునందు శైలజ లలనకు తృప్తి చేయ గజరాజముఖమును ప్రీతి గోర్పడే. గజరాజముఖమును ప్రీతి గోర్పడే. మీ దగ్గర వచ్చేద్దామా? భాన్ని నిషేధిస్తున్నాడండి. భాన్ని నిషేధించారు. శ్రీవారి ముందు ఉట్టెన్ ఒకటో అక్షరం నా, ఒకటో అక్షరం నకారం వచ్చారు. ఎవరు నిషేధాలు? భా నిషేధం. శ్రీవారి ముందు ఉట్టెం భావన లీలతం దళపు బాయక యుగతం. ఇంతవరకు చెప్పాం కదా మీరు. దేవి రాసరాజే కనుక ఏ దేవి ఏ భూ మిన్ చా జే రా దెన్ భూమి జేడు దేవియ భూమి జేడు చేడు అంటే తడుపుట. ఆ దేవి భూమిని మొత్తాన్ని తడిపింది. దేవియ భూమిని జేడని ఆయన చేరని అంటారు అనుకున్నారు, నేను జేడని అన్నాను.
10వ అక్షరం నకార కార్మల నా. పదో అక్షరం నకార కార్మల నా. నాలుగో పదం చెప్తున్నారంటే అయ్యా నాకు నాలుగో పదం అమ్మ చెప్తా మీ దాన్ని తర్వాత నిషిద్ధం లేదు. ఇంకా అదే చెప్తాం. నేనే వేసుకోనైతే తర్వాత అక్షరం నిషిద్ధం లేదు. తర్వాత అలాగే ఎక్కిస్తాను మీరే కదా. ప్రాశస్తాను దాన్ని ప్రాస అంటారు. దేవీయ భూమిని చేయడం సే వా చా లు మళ్ళీ చా నే రా ని లేదు. తు సేవలు నేనిత్తు గా గాయ దే యా వా తా సే అక్కడ ఎత్తి కదా ఇంకా ఎట్టి పరిస్థితుల్లో అదే వేస్తాం కానీ తాగలేకపోయాం. వ్య వాకింద ఎవరు కు సేవలు నేనిత్తు దేవసేవ్యకు. అమ్మవారికి సురగంగా అని పేరు. దేవతల చేత సేవింపబడింది. సేవలు నేనిత్తు దేవసేవ్యకు. మొత్తం చెప్పాను ఒక అక్షరం. మొత్తం చెప్పండి. భక్తి అయిపోయింది. భక్తి సేవలు నేనిత్తు దేవసేవ్యకు భక్తి. శ్రీవారి ముందు ఉట్టెల్ భావన లీలతలు దళపు బాయక యుగతల్ తలపు బాయక యుగతల్. మీరు 2 నిమిషాలు ఎక్కడ తిరిగితే మీరేమన్నా కాసు అడుగుతారా? కాసు అడుగుతారా? అడగండి. నేను వెయిట్ చేస్తాను. ప్రకృతిలో మీకు అందమైన ఒక వస్తువు తీసుకుని చిన్న ఆశ కందాలు. ప్రకృతి యొక్క ప్రకృతిలో ఒక చిన్న వస్తువు ఏదైనా చంద్రుడు నేనైతే శరత్కాల చంద్రుడు అడుగుతాను. మీ ఇష్టం. ఏదో ఒకటి తీసుకొని ఏదో ఒకటి నాకు నచ్చింది అనమాట. కందంలో ఒక ఆశ. రక్షిత ఖగ మృగ వల్లి వృక్షంబులు నాకు ప్రీతి. రక్షిత ఖగ మృగ వల్లి వృక్షంబులు నాకు నెంత ప్రీతి కూర్చున్. వృక్షములు
బాగుపడిన వృక్షములు బాగుపడిన రక్షణ ఈ వసుధ పొందు రాజకవీంద్ర. గారు నాకు ఒక ప్రశ్న. ఈ మధ్య మీరు ఎక్కడ చూసినా కూడా ప్రతివాడు స్మార్ట్ ఫోన్ ఒకటి చేతిలో పట్టుకోవడం, దాన్ని ఇలా మెరుగుగా అంటుకోవడం, ఈ బటన్ వెళ్తుంది. ఇది నాకు చూస్తుంటే రుద్రాక్షమాలను ఇలా కట్టినట్టుగా అనిపిస్తున్నదండి. ఈ రుద్రాక్షమాలకి స్మార్ట్ ఫోన్కి ఏమైనా పోలికేస్తే ఎలా ఉంటుంటారు? రుద్రాక్షమాలకి స్మార్ట్ ఫోన్ ఇది పర్వాలేదు, రెండింటికి కూడా రుద్రాక్షరాలకు స్మార్ట్ ఫోన్ మీకు సందేశం ఇది. శ్రీవారి ముందు ఉట్టెల్ భావన లీలతను దళపు వాయక యుగతను ఈ పురాణం కూడా ముందు వెళ్ళింది అమ్మా. సాధారణంగా పురుషుని తుమ్మెదతోనూ స్త్రీని పుష్పంతోనూ పోలుస్తారు కదండి. మరి 12 అక్షరం వస్తాయి. మీరు చెప్పండి, మీరు రాజు. మరి శ్రీశైలంలో శివుడిని మల్లికార్జున గారు, పార్వతీదేవిని భ్రమరాంబగాను ఎందుకు పిలుస్తారు? మళ్ళీ చెప్పండి. మీరు చెప్పండి. శ్రీశైలంలో మల్లికార్జునుడు పురుషుణ్ణి తుమ్మెదతోనూ స్త్రీని పుష్పంతోనూ సాధారణంగా పోలుస్తాం కదా. మరి శ్రీశైలంలో శివుడిని మల్లికార్జునుడు గారు, పార్వతీదేవిని భ్రమరాంబగాను ఎందుకు పిలుస్తారండి? పూర్వం అరుణాసురుడు ఒక భయంకర రాక్షసుడు ఉండేవాడు. ఆ అరుణాసురుడు అనేటటువంటి వాడు బ్రహ్మ కోసం తపస్సు చేశాడు. వాడికి బ్రహ్మ ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమనగానే వాడు 4 కాళ్ళు 2 కాళ్ళు ఉండి ఏ జంతువు వల్ల చావకూడదు. ఒకవేళ ఎవరైనా 4 కాళ్ళ కంటే ఎక్కువ ఉన్న జీవి వల్ల చేస్తే శబ్దం వల్ల మాత్రమే చావాలని వరం కోరాడు. దాంతో వాడిని ఎవరు చంపలేకపోయారు. వాడు విజృంభించాడు, లోకాలన్నీ బాగా పట్టి పీడించేశాడు. పీడించడంతో అమ్మవారి దగ్గర దేవతలంతా మొదలు పెట్టారు. దాంతో అమ్మవారు వాడిని చంపడం కోసం 4 కాళ్ళ వల్ల కూడా చావడు కదా, అందుకని 4 కాళ్ళ కంటే ఎక్కువ ఉన్నది శక్తుడు 9 మాత్రమే. అందుకని అమ్మవారు భ్రామరీ రూపం ధరించింది, ఆడుతున్నది రూపం ధరించింది. తన పరివారాన్నంతటినీ తీసుకొచ్చింది. వాళ్ళు ఆడుతున్నదులుగా మారారు. ఈ 9 చంకారం చేసి ఆ చంకారం వాడి చెవులు చేసింది అమ్మ. దాంతో వాడి చెవులు పగిలి చచ్చిపోయాడు. అప్పుడు వాడు గొంతు నిలిపి వాడు చంపిందనమాట. ఈ విధంగా అరుణాసురుడిని సంహరించడం కోసం జగన్మాత పూర్వం భ్రామరీ రూపం ధరించింది. అప్పటి నుంచి అమ్మ భ్రమర రూపం ధరించింది కాబట్టి భ్రమరాంబ అనమాట. అది కారణం అన్నమాట. అటువంటి భ్రమరాంబని మనందరినీ కూడా పట్టుకునిగాక. మరి ఇంకా ఏమిటంటే అదే శ్రీశైల ప్రకారంలో ఆంధ్రం ఉంది. అక్కడి నుంచి చెవి పెట్టి వింటే భ్రమరం వస్తుంది అని ఆత్మ నుండి శ్రీరాయణ ఆయన రాశారు. ఇప్పటికి కూడా అమ్మవారి యొక్క నాదం ఓంకారం. వాటిని చంపడానికి ఉపయోగించిన నాదం 9 మంది క్రమంగా అదే ప్రణవం అనమాట. ఆ ప్రణవనాన్ని ఇప్పటికి కూడా శ్రీశైలంలో అమ్మవారి దగ్గర ఆలయంగా ఉంది అని పేరు. అయితే అందరికీ అవకాశం దొరకదు. కానీ చెవి పెట్టి వింటే శ్రీశైలంలో ఆశ్చర్యం ఏంటంటే కొన్ని ప్రదేశాలలో ముఖ్యంగా శిఖర దర్శనం దగ్గర కూడా అలాంటి ఓంకారం వస్తూనే ఉంటుంది. అమ్మవారు నిరంతరం ఆ నాదంతో మనల్ని అనుగ్రహిస్తుంది. నిజం కూడా మనం కూడా అరుణాచలంలోనే ఒక విధంగా చెప్పాలంటే మనకు కూడా ఏం కోరికలు ఉన్నాయో తెలియదు. మన కోరికలన్నీ తొలగించడం కోసమని అమ్మలాగా అనుగ్రహిస్తూ ఉంటుంది. ఇక్కడితోటి అవధానంలో ఉన్న అంశాలన్నీ పూర్తి చేయడం అయిపోయాయి. ఇప్పుడు వీరికి ఇచ్చినటువంటి అక్షరాలు, అప్పుడప్పుడు ఇచ్చినటువంటి అక్షరాలన్నీ మనం నచల చాలన చణమైన అంతేనా వరసగా నచల చాలన చణమైన ఎడద అంతే కదా, ఎదటు దలిగే అంతే కదా.
కలిగి అలా వారిచ్చినటువంటి అక్షరాలన్నీ గుర్తుపెట్టుకుని నచల చాలా ఇక్కడతో అవగాహన పూర్తయిపోయింది. ఇక దగ్గర కార్యక్రమం మీరేమో 4వ దాంట్లో కులము మతము దేశములు సరే ఉందని కానీ మొదటి కులము మతము దేహములకు తగియుండును గాని ఆత్మ నిశ్చలమని, అది దేహభావముల సంగతి విఘ్న వినాయకుడు విస్తులతర దైవరాయముడు దోరపు యుద్ధమునందలింప గజరాజ్యం శైలజ లలనకు తృప్తి చేయ గజరాజ ముఖమును ప్రీతి కోర్పడే. ఇది బాగుంది. కానీ నేను భానుడి స్టైల్లో అంటే మీరు ఏ స్టైల్లో అడిగినా అవధాని గారి పద్యం మీరు అడిగిన సారాంశం ఇస్తారు. దానికి ఏ స్టైల్ లేదు కదా. అది ఒప్పుకుంటా. నేను అడుగుతున్నది ఏమిటంటే ఇంకొక బోనస్ పాయింట్ ఇంకొకటి ఎక్స్ట్రా అడుగుతారా? అవధానం అయిపోయింది కాబట్టి మీ స్టైల్ నేను అడగచ్చు. అందులో మీకు ఎక్సెప్షన్. భానుడి స్టైల్లో శంకరుడి కోపం, భానుడి యొక్క శంకరుడి కోపం తాండవం చేస్తున్నట్టు చెప్పండి. పద్యం చెప్పండి. తర్వాత దూర్జటి వరుసలో మళ్ళీ గిరిజామానస పంకజాత శత భృంగీభూత సీతాంశు శేఖరుడై దిద్దిమిదిద్దిమిందిమిదీయని పలుకుచు నృత్య భావము. గిరిజామానస శంకరుండుమును సాగించం గదా శైలమందిరవై చూచెడి వారి కల్లరకు ఆశ్చర్యం సంధాయి. అది మీకు మాట్లాడు. ఇంకా దూర్జడి దాంట్లోకి వెళ్ళాలంటే ఆయనకి దేని మీద కోరికలు ఉండవు కదా. మరి ఆయన అన్నిటికీ అత్యంతంగా ఉంటాడు పాప. ఆయన అన్ని చాలా సామాన్యంగా తీసుకుంటాడు. ఇది కోరడు అది కోరడు. నిన్ను సేవింపగా కాళహస్తి కదా మరి అయింది. నిన్ను సేవింపగా కాళహస్తికి నియంతే ప్రీతినే ఎంచగా ననలెత్తెల్ పృథివీజ పంతులు మహానందముతోడంగొనే పద్మాకరప్పుడు కుర్రులు పెట్టె క్రేళ్ళుపుచున్ తనుగల్లం పులకించిన పునవి కన్నం కాళహస్తీశ్వరా. నేను పద్మాకరంలో నా పాట నిన్ను చూడటానికి కాళహస్తికి వచ్చాను. ఎంతే ప్రీతి నేను చెప్పగా చాలా సంతోషంతో వచ్చాను. అప్పుడు అక్కడికి రాగానే నవలెత్తెను పృథివీజ పంక్తులు, అక్కడున్న చెట్లన్నీ చిగురించే. శివుడు దర్శనానికి వెళ్లే ముందు ప్రకృతి పులకిస్తుంది. కుమార సంభవానికి ముందు కూడా ప్రకృతిని అంత బాగా వర్ణించారు. ననలెత్తుడు అంటే చిగురించట, పృథివీజ పంక్తులు అంటే చెట్లు చిగురించే. మహానందముతోడం గగుర్కొనే పద్మాకరం. పద్మాకరం ఆ శివుడి ప్రాంతం, ఆ చెట్లు చిగురించడం, ఆ ప్రకృతి కొండ చూడగానే గగుర్కొంది. ఇంకో అర్థం ఏంటంటే అక్కడ ఒక చెరువు ఉంది. ఆ చెరువు అలా గాలికి పైకి కిందకి కదిలింది. ఆ కదలడానికి కూడా గగురుపాటు అంటారు. మీరు చెరువుకి గాలి తగిలితే చూసారు నీరు అలా 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 కదులుతుంది. ఈ పద్మాకరం గగురుపాటు చెందింది, ఆ పద్మాకరం కూడా గగురుకుంది. అందుకని మహానందముతోడం గగురుకునే పద్మాకరం అప్పుడు కుర్రులు పెట్టి లేకతోడలు అంబా అంబా అని అరిచాయి. క్రేళ్ళు అంటే 4 కాళ్ళ మీద ఎగిరి గంతులు వేయటం. అచ్చతెలుగు పదాలు వాడారు ఆయన వారేసారు. 4 కాళ్ళ మీద చెంకుమని గంతులు వేస్తూ లేకతోడలు పరిగెడుతున్నాయి, ఉబ్బిపోతుంది. ఈ కుర్రుల శబ్దం బాగా వాడతాడు ఎవరు? క్రేళ్ళురికి మసలే లేగలు అని పోతన గారికి బాగా ఇష్టం. ఆయన కూడా బాగా ఇష్టం. తనుగల్లను పులకించిన పులకి కన్నం, నా శరీరం అంతా అది చూడగానే పులకించిపోయింది. కాళహస్తీశ్వర హరిలో తత్సత్తమని మొత్తం మీద అవధానం ప్రధానమైన ధారణతో కూడినటువంటిది. సరే ఒక్కొక్కప్పుడు
కూడా సరస్సులో ఉండటం వల్ల ఇవన్నీ సాధ్యమవుతూ ఉంటాయి. నిజం చెప్పాలంటే అవధాని గారి శక్తి కంటే ఇలాంటి అష్టదిగ్గజాల లాంటి పండితుల యొక్క మంచి భావం వల్లే మేము అవధానం చేసామని మేము భావిస్తాం. అంచేత స్వేచ్ఛగా ఈ అవధాన రంగాన్ని నడిపించినటువంటి పుచ్చక పండితులందరికీ శుభము కలుగుగాక. ఇవాళ మా గౌడిపేట గారు కూడా మరీ గురువు గారు ఎక్కువ విజృంభించకుండా, అసలు విజృంభించకుండా ఉండకుండా ఎంత పద్మాకరంలో ఉండాలో అంతా ఉన్నారు. కాబట్టి భవిష్యత్తులో ఆయన వడదెబ్బ తగలకుండా ఉండుగా చెప్పేది సత్తాగిరికి వడదెబ్బ మధ్య ఎక్కడికంటే వడదెబ్బ మధ్య మాత్రం అడగకుండా ఉండడం లేదు తెలుసుకోవడం అనమాట. పూర్వం ఒక ఆవిడ డిసెంబర్ నెలలో పరిగెత్తుకుంటూ వచ్చింది. అదేంటో ఎప్పుడో ఒకసారి చెప్పారు ఈ పద్యం, అన్ని చోట్ల ఈ పద్యం రామనామ జపంలో వెళ్ళిపోయింది. ఒక ఆవిడ డిసెంబర్ నెలలో చలికాలంలో డాక్టర్ గారి దగ్గరికి వచ్చి పరిగెత్తుకుంటూ డాక్టర్ గారు మా ఆయనకి వడదెబ్బ తగిలింది అని. ఆయనకి కంగారు వచ్చింది. ఏమిటమ్మా అరిజోనా పెడితే మే నెలలోనో జూన్ నెలలోనో వడదెబ్బ తగ్గుతుంది, అది కూడా ఏసీలో హఠాత్తుగా దిగితే కానీ డిసెంబర్ నెలలో వడదెబ్బ ఏమిటని అడిగాడు. వడదెబ్బ చలికాలమందలుచు తా వైద్యుడు ప్రశ్నింపగా, వడదెబ్బ చలికాలమందలుచు తా వైద్యుడు ప్రశ్నింపగా, ఇదేమిటి చలికాలంలో వడదెబ్బ అన్నాడు. వడలం చేసి గట్టి వంచు పలికను పల్మారుడా. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ గా నా ఆవిడ ఏదో వడలు చేసి పెట్టింది. వడలు బాగా చేసినట్టు ప్రేమగా తనకి పిచ్చి మాట మాట్లాడేది వచ్చి గట్టిగా ఉన్నట్టున్నాయి అన్నట్ట. ఆ దగ్గర ఆవిడ ఏం చేసింది, ఆ వడతో కొట్టే ఆ వడ కలిసింది సోలిపోయి వడదెబ్బ అనమాట. అది ఆవిడ దెబ్బ, ఆవిడ దెబ్బ, ఆ వడదెబ్బ. ఆవిడంటే మామూలుగా ఆ వడ గాలి, ఆవిడంటే పెరుగులో నానబెట్టిందాతో కొడితే పడిపోయేటంటే అసలు నానబెట్టకుండా ఉన్న ఒరిజినల్ వడతో కొట్టి అవి ఆవిడ కల్పించిన ఆవడలు సతము పృథ్వీవాసులను రోజులు ఈ భూలోక వాడని రక్షించగాక. కొన్ని భలే తమాషాగా ఉంటాయి. ఓసారి పెద్దాపురంలో అవధానం చేస్తూ ఉంటే ద్వారాశాస్త్రి గారిని మంచి పండితులు ఆయన కూడా, వారి తమ్ముడు కూడా ఇక్కడే అమెరికాలోనే ఉంటున్నారు. అక్కడ తమాషా ఏంటంటే దానం చేసేవాడి చెయ్యప్పుడు ఎక్కడ ఉంటుంది, ఇచ్చేవాడి చెయ్యప్పుడు నా పైన చూడండి కావాలంటే మీరు ఇచ్చి చూడండి సార్ దానం. ఓ $1000 చేతిలో పెడితే తెలుస్తుంది, ఏమి పెట్టుకోవడం తెలుస్తుంది. అంటే దానం ఇచ్చేవాడి చెయ్యి ఎలా ఉంటుంది పైన, పుచ్చుకునేవాడి చెయ్యి కింద ఉంటుంది. అందుకే బలిచక్రవర్తి ఏమన్నాడు, ఆదిని శ్రీసతి గొప్పుపై తరువుపై నౌసోత్తరీయంపుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలెట్లపై నూత్న మర్యాదం జంతు కరంబు క్రిందగుట మీదైనా కరం పొట్ట మెరుగాలే రాజ్యము గీజ్యము సతతమే కాయము నాపాయమే అన్నాడు. అలా కాకుండా ఇచ్చేవాడి చెయ్యి పైన కాకుండా పుచ్చుకునేవాడి చెయ్యి పైన, ఇచ్చేవాడి చెయ్యి కింద ఉంటే దానం ఉందా అన్నాడు. మీరు ఎక్కడ ఆలోచించండి, ఎప్పుడు ఇచ్చేవాడి చెయ్యి పైన ఉంటుంది, పుచ్చుకునేవాడు కింద పెట్టవలసింది. అలా కాకుండా ఉంటే దానం ఉందా అన్నాడు. ఉందేనప్పుడు పద్యం చెప్తాను అన్నమాట. బలియగు శిబియేయగు, ఇచ్చేవాడు బలి చక్రవర్తి అవ్వచ్చు, శిబి చక్రవర్తి అవ్వచ్చు కాక. దాతల చేతులు క్రిందులగుచు, ఇచ్చే దాత చెయ్యి కింద అవుతూ, దర్పమున గ్రహీతల చేతులు ఇదులగుట, పుచ్చుకునేవాడు చెయ్యి మంచి టీవీగా పైరుండే దానం. ఇలా నశ్యపు దానమునకు ఎంత విలువయో. ఇది అన్నయ్య ముక్కుపొడు అని ఉంటుంది, పండితులు ముక్కుపొడు పిలుస్తారు. ఆ ముక్కుపొడు ఇలా డబ్బాలో ఉంటుంది. ముక్కుపొడు డబ్బా ఇలా పట్టుకుంటే పుచ్చుకునేవాడు పై నుంచి తీసుకుంటాడు. అందువల్ల పుచ్చుకునేవాడి చెయ్యి పైన, ఇచ్చేవాడి చెయ్యి కింద ఉండేది నశ్యదానం. ఎందుకంటే ఆ అడిగిన ఆయన పక్కన ఉన్న ఆయన ముక్కుపొడు డబ్బాలు ఇస్తూ ఉంటే చూశాను నేను. అందుకని అనగానే అడిగిన ఆయన ఉన్నారు, ఇంకోటి కూడా ఉంటుందో ఇప్పుడే చూశానండి అన్నాడు. ఆయన సిగరెట్ పెట్టిట, అది కూడా ఇలా పట్టుకుంటే పై నుంచి తీసుకుంటాడు. మా పండితులు అంతసేపు డబ్బాలు పట్టుకుంటారు, ఎవరు డబ్బా వాడు అంచేత డబ్బా చూసాను ఇది నేను చూడలేదంట. అంచేత సరదాగా లేదు. నన్ను అవధానాలు ఎప్పుడు కూడా హాస్యం. మా తమ్ముడు గొప్ప పరిస్థితి అర్ధనారీశ్వరుడు సిటీ బస్ చెప్తే ఏ సీట్లో కూర్చోవాలి, లేడీస్ సీట్లో కూర్చోవాలి, జెంట్స్ సీట్లో కూర్చోవాలి, అభ్యస్తంలో అడిగి. అప్పుడు నేను అన్నాను, లేడీస్ సీట్లో కూర్చొని జెంట్స్ సీట్లో కూర్చొని రెండో అధికారం ఉంటుంది, అర్ధనారీశ్వరుడు కదా. ఈ రెండు పర్వాలేదు కానీ డ్రైవింగ్ సీట్ మాత్రం ఆయన ఇవ్వకండి, నేటివ్ ప్లేస్ మిమ్మల్ని అయినా సరే కొట్టుకుపోయాడు. కేదారం వెళ్ళి వాళ్ళే కొట్టుకుపోయాడు.
అంచేత డ్రైవింగ్ సీట్ మాత్రం ఆయన ఇవ్వకండి, ఆయన ఇవ్వకండి. లేదా చిన్న భార్య గంగలో పారేస్తారు. సరిగ్గా అడిగినప్పుడు ఏం జరిగిందో తెలిసినప్పుడు బస్సు హుస్సేన్ సాగర్లో పడిన అర్థం ఉంది. అందుకని చిన్న భార్య గంగ దగ్గరైనా తీసుకుపోయి అందులో పారేస్తాడు, లేదా కైలాసానికి పట్టుకుపోతాడు. అలాగా అప్రస్తుతం ఏంటంటే హాస్యంతో కూడినది, మనిషి యొక్క మనస్సును అటు ఇటు కాస్త కదల్చడానికి ఉపయోగపడుతుంది. దానివల్ల ఎక్కడో చదువు దెబ్బతినకపోతాడు, ఆ మధ్య చెప్పలేకుండా ఇబ్బంది పడతాడేమో అని అడుగుతూ ఉంటారు. ఇలాంటి వాటితో కూడినవే సున్నితమైన హాస్యంతో కూడినవి అనమాట. కాకపోతే అప్రస్తుత ప్రసంగంలో తమాష ఏంటంటే అడిగినవన్నీ అటు తిప్పి కొడతాం. అవతల వాడు ఈ తిప్పి కొడితే హర్ట్ అవ్వకుండా ఉండేవాడు ఉండాలి. అన్నింటినీ హాస్యంగా తీసుకోకపోతే మాత్రం చాలా డేంజర్. ఎందుకంటే ఎంత ప్రశ్న అడిగినా దాన్ని తప్పని కొడతాం. మీకు ఎవరో ఎందుకు ఎంతో మంచి చక్కని అవధానం ఇక్కడ శామోజీలో 2006లో చేయించారు. గొత్తి బ్రహ్మానందం గారు ఎంత బాగా చేయించారండి పుణ్యాత్మకుండా 2006. ఆయన అప్రస్తుతం అడిగాడు ఏమని, కాశీ వెళ్ళాక ఇష్టమైన వస్తువులు వదిలేయాలి కదా. కాశీ వెళ్ళాక ఏదో దొండకాయ కూర, బెండకాయ కూర ఏదో వదిలేస్తాం కదా కొండో. మీరు కాశీ వెళ్ళి ఏం వదిలేయాలని అడిగాడు. నిజంగా నేను సమాధానం చెప్పాను. మరి ఏమన్నా అడిగి ఉంటే ఏమైపోతామని మనం హాస్యంగా తీసుకోవడం కోసం అక్కడ మాత్రం కొంచెం సున్నితమైన హాస్యాన్ని స్వీకరించేవాడిని కూర్చోబెడతారు. ఆయన మంచివాడిగా అక్కడ ఆయన కూర్చోబెట్టారు. నేను ఏమన్నాను తెలుసా, నేనేం వదిలేనో పక్కన పెట్టండి, మీ ఆవిడకి మీరంటే బాగా ఇష్టంట, ఆవిడ తీసుకుని మాత్రం కాశీకి వెళ్ళండి, తర్వాత తెలుస్తుంది. ఆవిడ బాగా ఇష్టం ఏమిటి ఈయన అంటే ఎవరితో మీకు చెప్పక్కర్లేదు కదా. ఇలా ఉంటాయి అప్రస్తుత సమాధానాలు. సరే, మళ్ళీ ఇంకోసారి ఎప్పుడో మంచి అనేక హాస్య ఘట్టాలతో వాటితో మళ్ళీ కలుసుకుందాం. ఈ అవధానం ఇక్కడితో స్వస్తి పూర్తయింది. తక్కిన కార్యక్రమం అంతా కూడా మీ నిర్వాహకులకు వదిలేశాం. నిర్వాహకులు అంటే రెండు అంటారు. రాగానే మా కిషోర్ గారు ఇక్కడ ఉన్నారు. నిర్వాహకులు ఆయనండి అన్నారు. నిర్వాహకులు అంటే నిర్వహించేవారు ఒక అర్థం, వాహనం లేనివాడు కూడా నిర్వాహకుడు. అది వాహనం ఉంది, దాంట్లో ఇసుక వచ్చింది బాబుగా చెప్పి. అందుకని తమాషాగా చూసారు కొన్ని పదాలు ఉంటాయి. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ ఇద్దరు నిర్వాహకులు కలిసి నన్ను మాత్రం కాస్త జాగ్రత్తగా నిర్వహించుకోండి. నాకు ఈ రెండు కాదు కానీ కట్టా వచ్చలంటే నాకు చాలా ఇష్టం. మంచి కట్టా వచ్చలు బాగా పెడితే అసలు రెండింటికి ఆ జిగురు ఈ కందకి ఉన్న దొరదా కలిస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. అంచేత కందా బచ్చలి, కందేమో భార్య, బచ్చలేమో భర్త. అందుకే బచ్చల్లాగి అట్టుకుపోతాడు పెళ్ళాన్ని, ఆవిడ కాస్త దూరం పెడుతుంది. ఈ రెండు కలిస్తే బాగుంది. మానుడికి తగ్గించడానికి బచ్చుల కూర, ఇక్కడ గుజరాతీ దొండకాయ కూర అంటారు. ఆధార్ గారు అదరగొట్టేశారండి. ముఖ్యంగా శేఖరబాబు గారు దత్తపది మూడో పాదం ఊహించలేదు సార్. చరణహీనుడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఆంధ్రుడు ఎక్కడి నుంచి వచ్చాడు, అసలు ఆంధ్రుడు ఊహ లేదు. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు. మరి ఇదే అవధాని గారు ఉండాల్సిన సమస్ఫూర్తి అంటే ఇదే. అలాగే మిగతా వాళ్ళందరికీ ముఖ్యంగా సుబ్బారావు గారు మంచి ప్రశ్నలు అడుగుతుండగా అడిగినట్టుగా చెప్తూ అందరినీ సంతృప్తి పరిచేటట్టుగా రాజేయుడు నందినికి రావణ కూర్చాను ఆయన అడిగితే ఇది ఎక్కడ ప్రశ్న అనుకున్నాను. అంటే అదే మాకు మీకు తేడా. సో చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్.